ఒక మంచి ఆరాధన సమయాన్ని మనం గడిపి ఉన్నాం. నేను ఇంతకు ముందే మీతో చెప్పినట్లుగా దేవుని యొక్క బిడ్డలు ఏక మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు ఆరాధన స్థలంలో వాసం చేస్తున్నారు. అది ఎలా మనం కనిపెడుతున్నాం అంటే, దేవుడు మన యొక్క స్తుతుల మధ్యలో సంచరించడం, దేవుడు మన యొక్క స్తుతుల మధ్యలో వాసం చేయడము. దీని మూలంగా మనం తెలుసుకున్నాం అంటే, మన హృదయంలో ఏర్పడిన చెప్పసఖ్యము కాని ఆనందం వల్ల. అది లోకమిచ్చే సంతోషం కాదు. బైబిల్లో మనం చదివాం కదా, కీర్తనల గ్రంథంలో ఆయన నివాస స్థలములు మధురమైనవి. ఆ మధురమైన అనుభవం మనలోనికి వచ్చినట్లయితే నిజంగా మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించి ఉంటాం. మన యొక్క ఆరాధన సమయంలో దేవుడు సంచరించారు అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు దేవుని యొక్క అభిషేకంలో నింపబడి ఉన్న ఈ యొక్క సమయంలోనే తరువాత కొన్ని ముఖ్యమైన కార్యాల గురించి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు మనం ఒక విశేషమైన ముఖ్యమైన విషయం గురించి మనం ప్రార్థన చేయాలి. దానితో పాటు మన యొక్క కుటుంబం యొక్క అవసరతల నిమిత్తం నేను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయబోతున్నా. మొదటి కార్యం ఏంటని అడిగితే, చివరి దినాల్లో ఉండే ముఖ్యమైన సూచన మన చుట్టూ నెరవేర్చబడుతూ ఉండడం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సంఘంలో ప్రవేశించిన అబద్ధ బోధనలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ సేవకులు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తాను ఈ లోకంలోనికి రావడానికి ముందుగా ఈ లోకం యొక్క ముగింపు కాలములో జరగబోయే అనేక సూచనల గురించి మాట్లాడి ఉన్నారు. అందులో మొదటి సూచన ఆయన ఏం చెప్తున్నారంటే, మత్తయి 24వ అధ్యాయం అందులో 4వ వాక్యం. యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరి మీరు యుద్ధముల గురించి వింటారు. ఇవన్నీ రాసి తర్వాత 10వ వాక్యంలో, అప్పుడు అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి, 11వ వాక్యంలో చెప్తున్నారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఈ అబద్ధపు ఆత్మలు ఈ దినాల్లో చాలా ప్రత్యక్షంగా సంఘాల్లోనూ దేవుని యొక్క పిల్లల మధ్యలోనూ క్రియ చేయడం మనం తెలుసుకోగలుగుతున్నాం. వారు ఏ విధంగా అంత సులభంగా ప్రజలను మోసం చేయగలుగుతున్నారని అడిగితే, ఎవరు సులువుగా మోసపరచబడుతున్నారు? దేవుని వాక్యం గూర్చిన జ్ఞానము లేని వారే మోసం చేయబడతారు. నూతనంగా దేవునికి వచ్చిన క్రైస్తవులు మోసపరచబడతారు. దేవుని యొక్క ఆత్మను కనిపెట్టలేని వారు మోసపోతుంటారు. ఇతరులు అలా మోసపోరు. ఎందుకంటే దేవునితో దగ్గర సహవాసం ఉండి జీవించేవారు, దేవుని యొక్క అభిషేకంలో అప్పుడప్పుడు నింపబడుతూ ఉండేవారు. వారి ఖచ్చితంగా ఆత్మలనేవి దేవుని మూలంగా పంపించబడిన పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మలా అని ఆ ఆత్మలు వివేచించే వరం వారు పొందుకుంటారు. నాతో ఒక వ్యక్తి దగ్గర సహవాసాన్ని కలిగి ఉన్నారంటే, చీకట్లో కూడా ఆయన మాట్లాడితే స్వరం నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను ఆయనతో ఒక దగ్గర సహవాసాన్ని నేను కలిగి ఉన్నా. గంటల సమయం నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నా. నాకు చాలా ప్రియమైన స్నేహితుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి నేను సులభంగా కనిపెట్టగలను. దేవునితో అధికమైన సంబంధం లేని వారే ఇది దేవుని వలన కలిగిందా, లేక మనుషుల వలన కలిగిందా, లేక సాతానం వలన కలిగిందా అనే విషయం తెలియక చాలా కలతకు గురవుతారు. వారే చెప్పిందంతా నమ్ముతూ ఉంటారు. రెండవ కార్యం చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకి అలవాటు అనేది లేకపోతే, దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందనే విషయం గురించి ఒక ప్రాథమిక జ్ఞానం అది మనం కలిగి ఉండకపోతే, ఎవరు ఏం చెప్పినా అది మనం నమ్మేస్తుంటాం. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు ఏం చేస్తున్నారు అంటే, ప్రజలను ఒక విధమైన పరవశించే స్థితి, ప్రజలను ఒక విధమైన మాయమైన ఆ భావోద్వేగ స్థితికి తీసుకుని వస్తున్నారు. మనకి పరవశాన్ని కలిగించే మాటలు, మనల్ని పరవశింపచేసే పాటలు,
పరవశింపజేసే ఆరాధన. ఈ పరవశంలో మీరు వారు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతూ ఉన్నారు, ఏం ఆరాధిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించరు. అటువంటి వారిని వారు మైకంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని యొక్క పిల్లలు ఈ అంత్య దినాల్లో వాక్యం వైపు తిరిగి రావాలి, వాక్యంలోనికి తిరిగి రావాలి. వాక్యమును పూర్తిగా క్రమంగా చదివి దాని యొక్క అర్థం ఏంటని అర్థం చేసుకోవాలి. బైబిల్తో సంబంధం లేని, బైబిల్లో వాక్యం మీద ఆధారపడని ఏ ఒక్క అనుభవానికి, ఏ ఒక్క కార్యానికి మీరు చెవియొగ్గి వినకూడదు. ఎందుకంటే అనేక మంది అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తలు లేచి ప్రజలనబడే ఆత్మలను తీవ్రంగా వేటాడి వారి మీద గురిపెట్టి ఉన్నారు. ఇది చాలా సంఘాల్లో ఉంది, చాలా పరిచర్యల్లో, చాలామంది సేవకుల్లో ఈ విషయం వచ్చేసింది. అబద్ధ సేవకులు మనం ఏ విధంగా కనిపెట్టగలమంటే వారి యొక్క స్వలాభానికే ప్రాధాన్యత ఇస్తారు. మీ గురించిన కలత వారికి ఉండదు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఏదో కన్నీరు విడిచేటట్టు, ఏదో మీ మీద భారం ఉండేటట్టు చెప్తుంటారు. కానీ వ్యక్తిగతంగా మీరు వారిని సంధించి మీ సమస్యను వారితో చెప్పి చూడండి, మీ గురించి అస్సలు లెక్క చెయ్యరు. ఎందుకంటే అది పూర్తిగా ఒక షో మాత్రమే. స్టేజ్ మీద నిలబడి మనం చేసే ఒక షో. ఇవన్నీ చూసేటప్పుడు ఇటువంటి చెడ్డ దినాల్లో నూతన ఉపదేశం తీసుకుని వచ్చే వారు కూడా ఒక గుంపున్నారు. ఇది వాక్యంలో ఉందా లేదా, ఇవన్నీ మనం ఆలోచించడానికి ముందుగానే చాలా తీవ్రంగా మాటలను గొప్ప శబ్దంతోనూ బలవంతంగా మాటలు మాట్లాడడం వల్ల వారు చెప్పే కార్యాలు అంగీకరించే విధంగా చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి వారు అంత్య దినాల్లో వస్తుంటారు. వారు యేసు యొక్క పేరు పట్టుకునే వస్తుంటారు, లేకపోతే మీరు కనిపెట్టేస్తారు కదా. కాబట్టి యేసు యేసు అంటారు, దేవుడి యొక్క కార్యాలనే చెప్తూ ఉంటారు, బైబిల్నే తీసి చదువుతారు. కానీ అందులో ఉండే కార్యాలను మార్చివేసి దేవుని యొక్క మార్గంలో నుండి మిమ్మల్ని తప్పించి వేస్తారు. ఏ సేవకుడైనా సరే క్రీస్తు దగ్గరికి మిమ్మల్ని చేర్చకుండా ఆ వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని చేర్చే ప్రయత్నం చేస్తే, తన యొక్క సంస్థలో చేర్చడానికి ప్రయత్నం చేస్తే, తనకి విధేయత చూపించాలని ప్రయాసపడితే ఆ వ్యక్తి నిజమైన సేవకుడు కానే కాదు. వాక్యంలో చెప్పబడింది, నాతో కలవనివాడు చెదరగొట్టబడతాడు. గొర్రెలను నా దగ్గరికి చేర్చనివాడు ఆ గొర్రెలను చెదరగొడుతూ ఉన్నాడు. వాడు పక్కదారిలో ప్రవేశించినవాడు అబద్ధ సేవకుడు అని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దినాల్లో ప్రపంచ దేశాలన్నిట్లో అబద్ధ ఉపదేశములు, సాతాను యొక్క మార్గములు, ఆరాధనలు, శరీరంలో భావోద్వేగాలను కలుగజేసే ఆరాధనలు, ఇటువంటి చాలా కార్యములు చాలా తీవ్రంగా వ్యాపించడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆత్మ తెలుసుకున్నవని కూడా మోసం చేసే విధంగా ఆ దురాత్మలు అద్భుతములు కూడా చేస్తాయని వాక్యం చెప్పడం వల్ల మన యొక్క పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘాలను అప్పగించాలి. సంఘాల్లో మిమ్మల్ని నడిపించి మీ సేవకును కూడా దేవుడికి అప్పగించాలి. వారు ఏ విధంగానైనా ఇటువంటి అబద్ధ సేవకులకో, అబద్ధ ఉపదేశములకో సంఘం యొక్క ద్వారాలను తెరవకూడదు. అందులో చాలా ముఖ్యంగా సంఘం యొక్క కాపుదల గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇది చాలా అవసరం. సంఘం యొక్క కాపుదల అంటే వేరే మతస్థులు లేకపోతే ఆ మతం నుండి తీవ్రవాదులు సంఘమును కూల్చేస్తారని కాదు. సంఘం కూల్చివేస్తే మళ్ళీ తిరిగి కట్టవచ్చు. కానీ ఈ దొంగ పనివారు సంఘంలోనికి ప్రవేశించి మన హృదయాలను దేవుని దగ్గర నుండి వేరు చేస్తే మళ్ళీ తిరిగి వాటిని దేవుడితో చేర్చడం అనేది చాలా కఠినమైన కార్యం. వారికంటే వీరే చాలా భయంకరమైన వ్యక్తులు. అటువంటి వారి యొక్క కాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అనేక సంఘాల్లో ఇటువంటి సేవకుల్ని తీసుకుని వచ్చి కూటములు జరిపిస్తే, సంఘంలో విశ్వాసులకు ఉపదేశం చేస్తే అది వారికి ఒక పేరు తీసుకుని వస్తుంది. అది చూసే ప్రజలకు ఒక ఉత్సాహాన్ని తీసుకుని వస్తుందని వారికి చాలా డబ్బులు ఇచ్చి పిలిపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. మీ సంఘం యొక్క కాపుదల అది మీ బాధ్యత కూడా. మీరు సంఘాన్ని దేవుడి చేతికి అప్పగించి ప్రార్థన చేయాలి. మా సంఘంలో దేవుడు ఇష్టపడిన ఏ మనుషుడు రాకూడదు, ఎటువంటి ఉపదేశం రాకూడదు, ఎటువంటి విభిన్నమైన ఆలోచనలు కూడా లోపల రాకూడదు. మమ్మల్ని దేవుణ్ణి రెండుగా వేరు చేసే ఏ దుష్ట మనుషుని యొక్క కాళ్ళు, వారి యొక్క మాటలు, ఉపదేశములు, ఆలోచనలు మా సంఘంలో ప్రవేశించకూడదు. మా సంఘ కాపరిని పరిపూర్ణంగా కాపాడండి.
అని మీరు దాని గురించి ప్రార్థన చేయాలి. రండి మనమందరం కలిసి మోకాలు వేసి అంత్య దినాల్లో కనిపించే ఈ అబద్ధ ఉపదేశ ఆత్మలు, అబద్ధ అద్భుతముల యొక్క ఆత్మలు, ఒట్టిదే అద్భుతాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకుని యేసుని వెనకాతలకి పంపించే వంచే ఆత్మలు, ఈ ఆత్మలన్నిటినీ బంధించి లయపరుస్తూ మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మోకాలు వేద్దాం. చేతులు పైకెత్తి దేవుని దగ్గర అభయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేయండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం అనేది దేవుని దగ్గర అభయాన్ని కోరుకోవడం. ఇప్పుడు దేవుడి దగ్గర అడగండి, మా సంఘాన్ని మీరు చూడండి అయ్యా, మేము దేవుని వంటి పోలికను పొందుకోవడానికి, దేవుని యొక్క పరిపూర్ణానికి సమానమైన ఎదుగుదల పొందుకోవడానికి మీరు మా నిమిత్తం ఏర్పరిచిన ఒక సంఘం. చివరి దినాల్లో జరిగే యొక్క భయంకరములు, దుష్టులైన మనుషుల యొక్క పాదములు, దుష్టులైన మనుషుల యొక్క మాటలు, మోసం చేసే ఆత్మలు దేవా మా యొక్క సంఘంలోకి ప్రవేశించకూడదు. ఆ స్వరాన్ని మేము మా చెవుల్లో వినకూడదు. సంఘంలో మాత్రమే కాదు దేవా, ఒక యూట్యూబ్లోనైనా వేరే సమాచార సాధన మూలంగా ఆ దుష్టుని యొక్క మాటలు, సాతాను యొక్క మాటలు, వంచే మాటలు, మోసం చేసే మాటలు దేవా మా చెవుల్లోకి ప్రవేశించకూడదు దేవా. అటువంటి దుష్టులైన మనుషులు ఈ చివరి దినాల్లో లేచి అనేక మందిని మోసం చేస్తారని రాయబడింది కదా. ఆ కాలంలోనే మేము నిలబడి ఉన్నాం దేవా. మా సంఘం మోసపరచబడకుండానట్లు, మా కుటుంబాలు మోసపరచబడకుండానట్లు ఆ దుష్ట మాటలను కనిపెట్టే విధంగా వాక్యాన్ని గురించిన ఒక జ్ఞానాన్ని మా యొక్క సంఘానికి, మాకు సంఘస్థులకు దేవుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం గురించి తెలుసుకునే జ్ఞానం, ఆత్మలో భక్తి వైరాగ్యం, ఆత్మలు వివేచించే ఆ వరము మాకు ఒక్కొక్కరికి తండ్రి మీరు ఇవ్వండి. మీరు అన్ని ఆత్మలను నమ్మకుండా అది దేవుడి వలన పంపించబడిందో అని పరిశోధించి తెలుసుకోమన్నారు కదా. ఆ వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. దుష్ట మనుషుల యొక్క మాటలు నాకు తెలుసు అని దావీదు కీర్తనలో చెప్పిన విధంగా దుష్ట మాటలు, మోసం చేసే మాటలు, వాటిని మేము అర్థం చేసుకోవడానికి ఇది దుష్టుని యొక్క కార్యం, ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది కదని తెలుసుకునే విధంగా దేవా మీరు మమ్మల్ని అనుగ్రహించండి. మా సంఘం యొక్క ఎల్లలను మీరు ప్రేమించండి. మా సంఘములో ఏ దుష్ట క్రియలు, దుష్ట మనుషుల యొక్క మాటలు ప్రవేశించకుండానట్లు దేవా మీ దేవదూతల్ని పంపించి ఆ ఖడ్గములతో మా ఎల్లలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నడిపించే మా సంఘ సేవకుడు, సంఘముల ఆరాధనల ముందు నడిపించేవారు, ప్రార్థనని నడిపించేవారు, సంఘంలోని పెద్దలు ఒక్కొక్కరిని దేవుడి యొక్క కరం ఈ దినాన్ని ఆశీర్వదించాలి. ఏ విధంగానైనా సరే నూలంత చిన్న గ్యాప్ అయినా కూడా ఈ దుష్ట క్రియలకి మేము అవకాశం ఇవ్వకుండానట్లు దేవుడు మాకు గ్రహించి ఆత్మను అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు యొక్క కరంలో ఈ కార్యములన్నీ సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నారు. సంఘం నిమిత్తం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సంఘం అనేది దేవుడు మన నిమిత్తం ఇచ్చిన ఒక పెద్ద కుటుంబం, అంతే. అందులోని దేవుని యొక్క బిడ్డలు మనతో పాటు ఒకే పరిశుద్ధ రక్తం మూలంగా వారు దాహం తీర్చుకున్నవారు. అప్పుడు వారు మనకు సహోదరులుగాను ఉంటున్నారు. మోసం చేసే తోడేళ్లు లోపలికి వచ్చి సంఘమును పాడు చేయకున్నట్లు జాగ్రత్తగా ప్రతిదినం దాని గురించి మనం ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు మీ యొక్క కుటుంబాన్ని దేవుడి యొక్క కరంలో సమర్పించుకుని ఈ వారం కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధ చిత్తం ప్రకారం మిమ్మల్ని నడిపించడానికి, అవసరతలను సంధించి మీ కార్యములన్నింటిలో జయం అనుగ్రహించడానికి మనం దేవుని యొక్క కరంలో సమర్పించుకుని ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ మోకాలు వేయండి. దేవుడి దగ్గర మనం ఆ భయం కోరుకుంటూ ప్రార్థన చేయండి. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా కుటుంబం మీద కనుదృష్టి ఉంచండి అయ్యా. వారంలో మొదటి దినాన మా కుటుంబాన్ని మళ్ళీ మీ దగ్గర అర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఈ వారంలో ప్రవేశించడానికి కావలసిన నూతన బలాన్ని, పరిపూర్ణమైన కృపను, దేవుడు మమ్మల్ని నడిపించే మాటలను, ప్రతిదినం మీరు మాకు అనుగ్రహించే మన్నాను దేవా యొక్క వారమంతట్లో పరిశుద్ధాత్మ మాకు ఆజ్ఞాపించినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని గురించిన యొక్క జ్ఞానంలో, దేవునికి ఇవ్వాల్సిన యొక్క మహిమలో మేము ఒక అడుగు ఈ వారంలో ముందడుగు వేసేటట్టుగా మంచి సమయాన్ని దేవునితో వెచ్చించే అనేక గంటలను దేవా మీరే మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ నిమిత్తం మేము అనేక గంటల సమయం మీ పాద సన్నిధిలో వేచి ఉండడానికి, మీతో పాటు మేము ఈ వారంలో అధికమైన సమయం ప్రయాణం చేయడానికి దేవా మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తి మా కుటుంబం చుట్టూ ఇప్పుడు దిగి వచ్చునుగాక. మా యొక్క కుటుంబాన్ని ప్రతి కీడు నుండి
తప్పించి కాపాడండి దేవా. ఈ వారంలో ఉన్న ప్రతి అవసరతను దేవుని యొక్క కరం సంధించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా నన్ను చిన్న కొరతైనా సరే, ఆర్థికమైన కొరతైనా సరే, వేరే ఏ విధమైన కొరతైనా సరే మా కుటుంబాల్లో రాకుండానట్లుగా దేవుని యొక్క కరములు పరిపూర్ణ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపాలి తండ్రి. దేవుని యొక్క బలం మా కుటుంబాలకి చాలినంతగా ఉండి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో ఎటువంటి తప్పులైన మనుషుల్ని, ఎటువంటి దుష్టులైన మనుషుల్ని మేము సంధించకుండానట్లు మా మార్గంలో దేవా మీరు వారందరినీ తప్పించి వేయండి దేవా. మా మార్గముల మేలులతో మీరు నింపండి. దేవుని నిమిత్తం శ్రేష్టమైన పరుగు పరిగెట్టడానికి మీరు మమ్మల్ని అనుగ్రహించండి. ఇంటిలో ఉన్న పెద్దవారిని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క శరీరాన్ని పూర్తిగా మీ అధీనంలో తీసుకోండి. కుటుంబాన్ని నడిపించేవారిని దేవా మీ యొక్క కర్మతో వారిని కాపాడి నడిపించండి. మా ఇంట్లో ఉండే యవ్వనస్తులు మీరు భద్రపరచండి. వారు ఇంకా దేవుని నిమిత్తం వైరాగ్యంగా నిలబడడానికి, మంచి ఫలములు ఇవ్వడానికి దేవా వారిని ఆశీర్వాదకరంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంటిలో ఉన్న పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఏ విధమైన చిన్న బలహీనత అయినా సరే మా పిల్లల్ని సమీపించకుండానట్లు పరిపూర్ణమైన కాపుదల వారిని భద్రపరచుకోండి. ఈ వారమును మేలులతో మీరు నింపండి. దేవుడి గురించి తెలుసుకునే మంచి అవకాశాలు మాకు ఇవ్వండి. దేవుని యొక్క కర్మలో మోకాలు వేసి ఉన్న అన్ని కుటుంబాలను నేను సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మా ప్రార్థన దేవుడు గమనించి ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థన మీరు అంగీకరించండి మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన యొక్క ప్రార్థనలు వినియున్నారు. ఈ వారంలో మీరే చూడండి, అనేకమైన నూతన అనుభవాలను, అనేకమైన నూతనమైన మేలులను మీరు చూసే విధంగా దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. సరే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశించబోతున్నాం. ఒక్కొక్క వారం మనం దేవుడి యొక్క పాద సన్నిధిలో వేచి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు నిజంగా దేవుడు తన యొక్క వాక్యం మూలంగా మనల్ని సంధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం నడిచే మార్గం, అలాగే దీంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలా మనల్ని ఆయత్తపరుచుకోవాలి అనేవన్నీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడే మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం దేన్ని చదువుతున్నామో, దేనిని ధ్యానిస్తూ ఉన్నామో అది మన యొక్క జీవితంలో అభ్యసించాలి. అప్పుడే మనం చదివిన వాక్యం యొక్క ఆ ప్రయోజనాన్ని మనం రుచించగలము. కొంతమంది నేను చూసి ఉన్నాను, వాక్యాన్ని గంటల సమయం చదువుతారు, గీతలు గీస్తూ ఒక నోట్స్ పెట్టుకుని దానికి సంబంధించిన వాక్యాలు ఎక్కడున్నాయి, అటువంటి సమానమైన వాక్యాలు ఎక్కడున్నాయని చూస్తుంటారు. అందులో చాలా లోతుగా ఉంటారు. అది మంచిదే, కానీ దానికంటే మంచిది మీరు ఏదైతే చదివారో, మీరు దేన్ని అర్థం చేసుకున్నారో, దేవుడు ఆ వాక్యం మూలంగా మీతో ఏం మాట్లాడారో దాన్ని మీ యొక్క జీవితంలో అభ్యసించాలి. బైబిల్ని మనం ఎందు నిమిత్తం చదువుతున్నామనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది చూడండి, ప్రసంగం చేయడానికే బైబిల్ని చదువుతారు. ఇంకా కొంతమంది తెలుసుకోవడానికి చదువుతూ ఉంటారు. ఇంకా కొంతమంది వాగ్వాదం చేయడానికే బైబిల్ చదువుతారు. సంఘానికి వచ్చి సంఘం యొక్క కాపరిని ప్రశ్నించి నిలబెట్టాలి, ఆయన జవాబు చెప్పలేని స్థితిలోకి రావాలి, దీని గురించి బైబిల్ చదువుతారు. ఇందులో ఏ ఒక్కటి సరైనది కాదు. మొదట మీరు అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకుని ఆ మార్గంలో నడవడానికి, దేవుడు మీకు కనిపించే యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ బైబిల్లో వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాని నిమిత్తమే ఈ యొక్క వాక్యం అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు వేసి వినాలి. అది అర్థం చేసుకునేంత వరకు మీరు వదలకూడదు. తప్పుగా అర్థం చేసుకోవడం అనేది తప్పైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తాయి. ఈ రోజు మనం ధ్యానించడం నిమిత్తం బైబిల్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని చదివి మనం ధ్యానించబోతున్నాం. అందరికీ తెలిసిన ఒక వాక్యమే, అందరికీ తెలిసిన ఒక కార్యమే. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. మరలా యేసు ప్రజలను చూసి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని అని చెప్పారు. దేవుడు కార్యాన్ని చెప్తున్నారు. ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. దుష్టుడు అంటే చీకటి, సాతాను అంటే చీకటే. ఆయన చీకటికి అధిపతిగా ఉంటున్నాడు. చీకటిలో వాడు వాసం చేస్తున్నాడు. వాడి యొక్క కర్మలో, వాడి మాటల్లో చీకటి ఉంటుంది, కారు చీకటి ఉంటుంది. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, లోకమంతా ఇటువంటి దుష్ట మనుషుల వలన
దుష్టుడి యొక్క క్రియల వలన నింపబడి ఉండడం బట్టి లోకంలో వెలుగు కంటే చీకటి అధికంగా ఉంది. నేను చెప్పే చీకటి అనేది సూర్యుడు వచ్చేటప్పుడు వెలుగు ఉంటుంది, కానీ అస్తమించేటప్పుడు వచ్చే చీకటి గురించి నేను చెప్పలేదు. నేను చెప్పేది ఏంటంటే అది భౌతికమైన చీకటి కాదు. నేను చెప్పేది ఆత్మ సంబంధమైన చీకటి. మీరు వెళ్ళే అన్ని స్థలముల్లో ఆ చీకటి దాక్కుని ఉండడం మీరు చూడవచ్చు. పరిచర్యల్లో ఉన్నాయి, పరిచారకుల్లోనే ఉంది, సంఘాల్లో ఉంది, ప్రజల మధ్యలో ఉంది, ప్రభుత్వంలో ఉంది, కుటుంబాల్లో ఉంది. కనిపించే అన్ని స్థలాల్లో వెలుగు కంటే చీకటి అధికంగా నింపబడి ఉంది. వాక్యం అదే చెప్తుంది, లోకం దుష్టునిలో ఉంది. అప్పుడు ప్రజలు మాట్లాడే మాటల్లో కూడా చీకటి ఉంది, నడిచే మార్గంలో కూడా చీకటి ఉంది. కానీ దేవుడేం చెప్తున్నారంటే, నన్ను ఒకడు వెంబడిస్తే వాడు ఈ చీకట్లో కూడా వెలుగులోనే నడుస్తాడు. చుట్టూ చీకటి ఉంటుంది, కానీ వాడి కాళ్ళకు, వాడు నడిచే మార్గములో, వాడి చుట్టూ ఆ వెలుగు అనేది ఎప్పుడు ఉంటుంది. ఇదే దేవుడు చెప్తూ ఉన్నారు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడించేవారు చీకట్లో నడవక జీవ వెలుగుని కలిగి ఉంటారు అని చెప్పారు. ఇక్కడ ఎందుకు ఆయన లోకానికి వెలుగుగా ఉన్నానని చెప్తున్నారు? మీరే చూడండి, పరలోకంలో ఎప్పుడూ వెలుగు ఉంటూనే ఉంటుంది. పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు, కుమారుడైన యేసు అక్కడ వెలుగులో వెలుగై ఉన్నారు. పరలోకంలో వెలుగు యొక్క అవసరం లేదు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఉంటున్న స్థలంలోనే వెలుగు ఉంటుందని. దేవుడు చెప్తున్నది, నా వెలుగు అనేది పరలోకంకు మాత్రమే కాదు, నేను ఈ లోకాన్ని జయించడం బట్టి నా వెలుగు ఈ లోకానికి కూడా సంబంధించినది. అందుకే ఆయన చెప్తున్నారు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించినట్లయితే ఆ వెలుగు మీ జీవితంలో క్రియ చేస్తుంది. ఎప్పుడు క్రియ చేస్తుంది? ఆయన మనం వెంబడిస్తే. కానీ మన ప్రాక్టికల్ జీవితాన్ని తీసుకుని చూస్తే, మన ప్రతిదిన జీవితాన్ని, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని తీసుకుని చూస్తే, అనేక సందర్భాల్లో మనం చీకటిలో నడవాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది క్రైస్తవులు చెప్పడం మనం విని ఉంటాం, ఏది ముట్టినా శాపంగానే ఉందే, మా జీవితం అంతా ఈ రోదంలోనే ఏడుస్తూ ఉండాల్సి ఉంటుందే. ఎందుకు ఈ పరిస్థితి? మేము కూడా దేవుని యొక్క బిడ్డలమే కదా, మేము చర్చికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఎందుకు మా జీవితంలో చీకటి తొలగిపోకుండా ఉంది అని అడుగుతారు. మీ యొక్క ఆలోచన నిజమే. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన వెంబడించేవారు చీకటిలో నడవరు, వెలుగులోనే నడుస్తారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు మనం ఎందుకు ఆ విధంగా నడవాలని చెప్తే, ఖచ్చితంగా అందులో తప్పనేది మన మీద ఉంటుంది. మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామని అనుకునేది వేరు, దేవుణ్ణి వెంబడించడం అని వాక్యం చెప్తుంది కదా, అది వేరు. మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పేది దేని బట్టి చెప్తున్నాం ఆలోచించి చూడండి. ఒకటి, క్రమంగా సంఘానికి వెళ్ళడం. ఆదివారం అవుతే చర్చికి వెళ్తున్నాం, ఏం పాడుతున్నారో, ఏం వింటున్నారో, ఏం వాయిస్తూ ఉన్నారో, ఏది ధ్యానిస్తూ ఉన్నారో, ఏం ప్రసంగం చేస్తారో కలత ఉండదు. మాకు ఈరోజు ఉన్న బాధ్యత ఏంటంటే కరెక్ట్గా మేము చర్చికి వెళ్ళాలి. అప్పుడు ఈ సంఘానికి నేను వెళ్తూ ఉన్నాను. దీన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు యొక్క ఫాలోవర్, క్రీస్తుని వెంబడించేవాణ్ణి అని మనం అనుకుంటూ ఉన్నాం. రెండోది చూడండి, సరిగ్గా కానుకలిస్తూ ఉన్నాను. నాకు వచ్చే సంపాదనలో 10% 1 సంఘానికి ఇస్తూ ఉన్నాను. ఇంకా విశేషమైన కానుకలు సంఘం యొక్క ఎదుగుదలకి, పరిచర్య పనులకి, ఏ పేరులో కానుక చెప్పినా నేను ఇస్తూ ఉన్నా, మిషనరీలకు సహకరిస్తున్నా. అప్పుడు దీనికి మించి ఏ సాక్ష్యం కావాలి? నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అనేదానికి. అప్పుడు మీరు దేవుడు వెంబడిస్తున్నారనేది మీరు కలిగి ఉన్నది, క్రమంగా సంఘానికి వెళ్ళాలి. ఆ 52 వారాల్లో 1 వారం కూడా తప్పిపోకుండా నేను సంఘానికి వెళ్తున్నా. ఇది దేవుణ్ణి వెంబడించడమా? క్రమంగా కానుకలిస్తూ ఉన్నా, ఇది దేవుణ్ణి వెంబడించడమా? క్రమంగా వాక్యం చదువుతున్నాను. చూడండి, ఉదయాన్నే లేగానే మీరే కదా అప్పుడప్పుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉదయమనే 3 గంటలు లేచి, లేకపోతే వేకుజామున 5 గంటలు లేచి ఒక అధ్యాయాన్ని బిగ్గరగా చదివి 2 పాటలు పాడి ప్రార్థన చేయడం అలవాటుగా పెట్టుకున్నాను. ఇవి తప్పించి దేవుని వెంబడించడం వేరే ఏమున్నాయి అని మీరు అడగవచ్చు. తర్వాత ప్రతిరోజు చూడండి, ఒక సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, సాయంత్రం, రాత్రి, ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా క్రిస్టియన్ యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను చేయడం బట్టి క్రీస్తుని నేను వెంబడిస్తున్నాను అని మనం అనుకుంటున్నాం.
కానీ నిజమేంటంటే ఇది మాత్రమే కాదు, దీన్ని దాటి ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. క్రీస్తుని వెంబడించేటప్పుడు మన దగ్గర బయలుపరచబడే కార్యాలే కొన్ని ఇవి. కానీ క్రీస్తుని వెంబడించడం అనేది ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడే మీరు సరిగ్గా ఉత్తమంగా దేవుణ్ణి వెంబడించడం, అలాగే మీరు దేవుని నిజముగా వెంబడించడం ఆరంభించేటప్పుడు మీ జీవితంలో ఆత్మీయమైన వెలుగు, క్రీస్తు మూలంగా కలిగే వెలుగు ఎప్పుడు మీ చుట్టూ ఉంటుంది. వాడు చీకటిలో నడిచే వారి వలె ఉండక వెలుగులో నడిచే వాడిగా చక్కగా నడుస్తాడు. ఇదే దేవుడు చెప్తున్న, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగుని కలిగి ఉంటాడు. నా వెలుగుని నేను వాళ్ళ పెడతాను, వాడికి ఇస్తాను. వాడు ఒక చిన్న లైట్ వలె మార్చబడతాడు. వాడు చీకటిలో నడవడు. వాడిని, ఆ వెలుగుని రెండుగా మనం వేరు చేయలేము. వాడు వెలుగులో నడుస్తూ ఉన్నాడు, వెలుగ్గానే నడుస్తున్నాడు. అదే చాలా ముఖ్యం. అప్పుడు ఈ అనుభవాన్ని దేవుణ్ణి వెంబడించే వారికి దేవుడు పెట్టి ఉన్నారు. అప్పుడు దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి? మనం కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటాం. బైబిల్ అయితే కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంది. మనం కలిగి ఉన్న అభిప్రాయాలు నేను ఇప్పుడు చెప్పాను. సంఘానికి వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, ఆరాధించడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఇవన్నీ నేను అలవాటుగా చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టడం బట్టి పారంపర్యంగా ఇది చేస్తున్నాం అని మీరు చెప్పవచ్చు. ఇది మీరు క్రీస్తును వెంబడించడం అని అడిగితే ఇది క్రీస్తును వెంబడించడం కాదు. దీన్ని దాటి ఇంకా అనేకమైన వేరైన కార్యాలు ఉన్నాయి. ఒకడు క్రీస్తును వెంబడించేటప్పుడు పైపైన చేసే కార్యాలే పైన మనం చెప్పిన కొన్ని కార్యాలు. కానీ ప్రాథమికంగా క్రీస్తును వెంబడించడం అనేది అది వేరే ఒక అనుభవాన్ని కలిగి ఉంది. మీరే చూడండి, యేసుని వెంబడించే వారిలో 3 విధాలుగా వెంబడించేవారు ఉంటారు. ఇది మనం బయటికి చూసినట్లయితే, మేము యేసు యొక్క ఫాలోవర్స్ ఇలానే చెప్తారు. మేము జీసస్, చూడండి టీషర్ట్లో జీసస్ అని వేసుకోవడం, ఫాలో జీసస్ అలా వేసుంటుంది. మేము యేసుని వెంబడిస్తున్నాం అని చెప్తారు. కానీ ఆ వెంబడించడానికి ఒక ఉద్దేశం అంటూ ఒకటి ఉంటుంది. అందులో 3 విధాలైన ప్రజలు, 3 విధాలైన ఉద్దేశాల నిమిత్తం దేవుని వెంబడించేవారు ఉంటూ ఉన్నారు. అందులో మీరు చూస్తే, ఒకటి మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వాక్యం. అందులోను మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యంలో మీరు చదివినట్లయితే, దేవుడు ఇచ్చే ఈ లోకానుసారమైన మేలుల గురించి దేవుని వెంబడించడం. ఈ లోకంలో ఆయన మనకి ఏంటిస్తారు, ఈ లోకంలో మనకి ఏ ఆశీర్వాదాలు దొరుకుతాయి, దీని గురించి, ఈ లోకం గురించి అంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ లైఫ్, ఈ లోకానుసారమైన జీవితం. పైనున్న అంటే నిత్యమైన జీవితం. ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకం గురించి, ఈ లోకం యొక్క కార్యాల గురించి యేసు వెనకాతలు వెళ్ళి జాలర వేయడం, బిగ్గరగా అరవడం, టీషర్ట్లో బొమ్మలు వేసుకోవడం, ఏసే దేవుడని చెప్పడం. దీని ప్రాథమికంగా ఉన్న కారణం ఏంటంటే, వారికి ఈ లోకంలో ఒక కాపుదల కావాలి. లోకంలో వారిని ఆశీర్వదించడానికి ఒక ఆశీర్వాదం కావాలి. వారు ప్రార్థన చేస్తే ఇవ్వడానికి ఒక మనిషి కావాలి. అప్పుడు వీరి యొక్క ఉద్దేశం, మాటలు, నడవడిక, క్రీస్తులో వారు ఎదురు చూడడం, ఇవన్నీ లోకానికి సంబంధించినవిగా ఉంటాయి. ఒకానొక సమయంలో యేసు యొక్క మాటలు విన్న బహుజను సమూహం ఎలాగైనా నేను రాజుగా చేయాలి అని ఆయన వెతికారు. ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఈయన మనం ఎలాగైనా రాజుగా చేయాలి, ఈయనే మనకు రాజుగా ఉండాలి అని వెతికారు. వాక్యం ఏం చెప్తుందంటే, వారు దేవుని దగ్గర ఆ రొట్టెను భుజించడం వల్ల, ఫ్రీగా ఆ రొట్టెను తినడం వల్ల ఈయన్ని రాజుగా చేయాలని వెతికారు. అదే మనం బైబిల్లో చదువుతున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వాక్యం. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థతపరిచెను. చూడండి, లోకానుసారంగా ఎందుకు అధికమైన జనసమూహాన్ని ఎందుకు వెంబడించారని అడిగితే, అందరికీ వ్యాధులే, శరీరంలో కొరత, ఏదో ఒక విధమైన కొరత. దేవుడు అందరినీ స్వస్థతపరిచారు. గుంపు చాలా ఎక్కువ మంది వచ్చేసారు. డబ్బులు అవసరం లేదు, ధనం అవసరం లేదు, పూర్తిగా ఉచితం. వెంటనే స్వస్థత పొందుకుంటున్నారు. కొద్దిగా టర్మల్గా అది స్వస్థత, ముట్టగానే స్వస్థత పొందుకుంటున్నారు. దాని గురించి ఆయన వెంబడించారు. యోహాన్ సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి, ఈయన చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఆ అధ్యాయంలో పైన మీరు చూసినట్లయితే 5 రొట్టెలు
2 చేపలను 5,000 మందికి పంచిస్తూ ఉన్నారు. దాని క్రిందే ఈ వాక్యం వస్తూ ఉంది. యేసు చేసిన అద్భుతములను ఆ మనుషులు చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పిరి. తర్వాత వాక్యమే ముఖ్యం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వీరందరూ చూశారు. ఒట్టి 5 రొట్టెలే, 2 చేపలు, 5,000 మందికి ఆశ్చర్యం. ఈయన రాజుగా చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకని రాజుగా చేయాలని వెతికారు వారు? ఎందుకు ఆయన తమ నాయకుడిగా ఎన్నుకున్నారు? ఎందుకంటే రొట్టెల నిమిత్తం. ఎందుకంటే ఈయన రాజుగా చేస్తే 5 రొట్టెలు 2 చేపలలాగా ప్రతిదినం ఒక మెను వేసి ఒక 5 పదార్థాలు తీసుకుని ఇలా దగ్గరిస్తే చాలు, దేశానికి ఆయన పంచిచ్చేస్తారు. మనం విత్తాల్సింది లేదు, కోత కోయాల్సింది లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, కరువు అనేదే ఉండదు. మన యొక్క జీవితం సుభిక్షంగా ఉంటుంది. దాని గురించి వారు ఆయన వెతికారు. ఆయన ఎందుకు రాజుగా అంగీకరించడానికి వెతికారు? ఈ దినాల్లో అనేక మంది యేసుని దేవుడిగా అంగీకరించడానికి ఎందుకు వెతుకుతున్నారు? చాలా మంది ఈ లోకం నిమిత్తమే వెతికేవారు. అప్పుడు ఆయన వెతికారట. యేసు చెప్తున్న చూడండి, వారు వచ్చి రాజుగా చేయడానికి బలవంతంగా పట్టుకోనబోచున్నారని విని అది యేసు తెలుసుకొని మరలా ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళను అని రాయబడింది. అప్పుడు ఈ సంఘటన మీరు మనసులో పెట్టుకుని ఒకసారి చూడండి. 5,000 మందికి ఎటువంటి ప్రిపరేషన్ కూడా లేకుండా వారి దగ్గర ఉన్న రొట్టెలతో 5,000 మందికి పంచిచ్చి 12 గంపలు మిగులు తీశారట. ఇవన్నీ జరిగే విషయమా అండి? ఇంతకుముందు ఏ రాజైనా ఈ కార్యాన్ని చేశాడా? లేదు. మోషే చేశారా? లేదు. దాని తర్వాత వచ్చిన గొప్ప గొప్ప రాజులు నెబుకద్నెజర్, ఫారోను చేశారంటే లేదు. అప్పుడు ఈయన మన ప్రజల యొక్క ఆకలిని తీర్చేవారు. అప్పుడు ఈయన్ని మనకు రాజుగా ఎన్నుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ దినాల్లో మనం కూడా అదే చేస్తున్నామండి. ఈ దినాల్లో మనము ఈయన్ని దేవునిగా మనము తెలుసుకోవడానికి ఎన్నుకోవడానికి గల కారణం ఆయన మన అవసరతలను సంధిస్తూ ఉన్నారు. చాలామంది సేవకులు అదే కదా చెప్తూ ఉన్నారు. మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని 7 ఆశీర్వదిస్తారు. 4 కార్లు, 7 బంగ్లాలు, 7 ఇళ్ళు. చాలామంది సేవకుల యొక్క ఈ నవీన కాలంలో యొక్క ప్రసంగాలు విని ఒకవైపు ఆశ్చర్యంగానూ ఉంది, ఇంకొక వైపు చూస్తే ఈ విషయం కూడా వీరు తెలియకుండా ఉన్నారు అని అనిపిస్తుంది. వారు ప్రజల్ని నడిపించే విధానం చూస్తే యేసుని మీరు అంగీకరిస్తే ఈ లోకం యొక్క ఈ కార్యములు ఆటంకం లేకుండా పొందుకోగలుగుతారు. అదే వారు కూడా యేసుని వారికి దేవుడిగా ఎన్నుకోవడానికి మనం ఈ విధంగా ఈ లోకం యొక్క కార్యం నిమిత్తం ఈయన మనకు దేవుడిగా ఉండాలి అని మనం ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. అదే విధంగా వారు కూడా ఈయన మనకి రాజుగా ఉండాలి. ఎందు నిమిత్తం? వారు తినిన రొట్టె నిమిత్తం ఆ విధంగా అనుకున్నారు. మీరు ఒకవేళ అటువంటి ఒక మానసిక స్థితిలో ఈ లోకం యొక్క ఆశీర్వాదాల గురించి మీ సేవకులు మీకు చెప్పారు, కొత్తగా వచ్చిన సేవకులు చెప్తూ ఉన్నారు, ఒకవేళ దాని గురించి యేసును నేను వెంబడించడం మొదలు పెడితే జీవితంలో కొరతే ఉండదు. ఇంటి మీద ఇల్లు, మిద్దె మీద మిద్దె, కారుకి మించి కారు, బంగ్లా మీద బంగ్లా, ఈయన మనకి దేవుడిగా ఉంటే బాగుంటుందే అని మీరు ఆయన వెతకడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం చెప్తుందంటే యేసు దాన్ని తెలుసుకుని వారి దగ్గర నుండి తొలగిపోయి, అప్పుడు యేసు మీరు ఈ ఉద్దేశం నిమిత్తం వస్తే ఆయన మీకు దేవుడిగా ఉండరు. వాక్యం అలానే చెప్తుంది. వారు రొట్టె నిమిత్తం ఆయన రాజుగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన అక్కడి నుండి ఒంటరిగా వెళ్ళిపోయాను. మీరు ఈ లోక సంబంధమైన రొట్టె నిమిత్తం, ఈ లోక సంబంధమైన రొట్టె నిమిత్తం దేవుణ్ణి ఎన్నుకున్నట్లయితే, ఆ విధంగా మీరు దేవునిగా అంగీకరించాలని కోరుకుంటే మీ దగ్గర నుండి దేవుడు దూరం అయిపోతారు. ఇది వాక్యం చెప్తుంది. ఆయన వారి దగ్గర నుండి తొలగిపోయి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వీరు మనల్ని ఎందుకు వెతుకుతూ ఉన్నారు? రొట్టె గురించే కదా. వీళ్ళకి అలా భోజనం ఇస్తూనే ఉండాలి, వారి అవసరతను సంధిస్తూనే ఉండాలి. దీని గురించి ఆ మనుష్య కుమారుడైన నేను ఈ లోకానికి వచ్చాను, ఈ పాపాన్ని శుద్ధీకరించాలి, వీరిని పరిశుద్ధపరచాలి, పరలోకం యొక్క ప్రజలుగా మార్చాలి, నిత్య జీవాన్ని ఇవ్వాలి. అందు గురించే కదా వచ్చాను. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా నా దగ్గర ప్రజలను చేర్చడానికి, ఆ ఎక్కువ కూటముగా ఉన్న ప్రజలకు నా మాటలు వారికి అందించడానికి, అద్భుతములను ఒక సాధనంగా
ఒక సూచనగా ఆనవాలుగా నేను పెట్టి ఉన్నాను. కానీ సాయంకాలం అయ్యేటప్పుడు వారి యొక్క ఆశ ఈ విధంగా మారిపోయి నన్ను వెతుకుతూ ఉన్నారు. వారికి రాజుగా చేయడానికి నన్ను వెతుకుతున్నారు. మనం ఈరోజు దేవుడిగా వెతుకుతున్నాం. మనకు అలానే చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? యేసును నువ్వు అంగీకరిస్తే ఈ లోకానుసార ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అదే విధంగా వస్తుంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు అలానే వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక 10,000 ఒంటెలు ఇంటి ఎదుట నిలబడి ఉంటాయి. మనం ఏం మాట్లాడాలండి? నూతన నిబంధనలో దేవుడి యొక్క కార్యములు ప్రధానంగా ఉన్నవన్నీ ఈ లోక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైనవి. యేసే చెప్తున్న నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది అనే కదా యేసు చెప్పారు. అప్పుడు యేసు అద్భుతం చేయరంటే చేస్తారు, అవసరతలు సంధించారంటే సంధిస్తారు. కానీ మీరు దాని గురించే ఆయన్ను మీరు వెంబడించినట్లయితే ఆయన మీకు దేవుడిగా ఉండాలని కోరుకోరు, రాజుగా ఉండాలని కోరుకోరు. అప్పుడు మనం పరిచర్యలు ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసారా? కొంతమంది సందేశాలు వినేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా చెప్తారో చూడండి. బైబిల్లో మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారని చెప్పబడి ఉంది, ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పి ఉన్నారు. ఇలా ఆశ చూపించి ఒకరిని క్రీస్తులోకి తీసుకుని వస్తున్నాం. మీ దగ్గర 5 రొట్టెలుంటే చాలు, 2 చేపలుంటే చాలు, మీరు పనికే వెళ్లాల్సిన అవసరం లేదు. అది దేవుడు మీకు మల్టిప్లై చేసి ఇస్తూనే ఉంటారు. ఒక పెద్ద వ్యాపారి అయిపోవచ్చు, మీకు అది వస్తుంది ఇది వస్తుంది, మీ వ్యాపారంలో ఆశీర్వాదం ఉంటుంది, మేలు కలుగుతుంది. ఇలా చెప్తూ ప్రజల యొక్క హృదయంలో వారు యేసుని రొట్టె గురించి వెతికే విధంగా మనం వారిని ప్రోత్సహిస్తున్నాం, వారిని పుష్ చేస్తున్నాం. దీన్ని వెతుకు అని. వారు వేరే ఏ విషయాలు యేసు దగ్గర ఎదురు చూడట్లేదే. వేరే మతాల్లో కొంతమంది దేవుళ్ళు కొన్ని స్థలాల్లో మీరు వెళ్ళి చూస్తే మీ ఇంట్లో డబ్బులు కుమ్మరించబడతాయి, ఇలా చెప్పడం చూస్తూ ఉన్నాం. అప్పుడు మీ వ్యాపారంలో ఆశీర్వాదం ఉంటుంది, మీరు చేతి ద్వారా చేసే కార్యాల ఆశీర్వాదం ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి, జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది అని చెప్పి కొంతమంది ప్రతిసారి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఆ గుడికి ఒక్కసారి వెళ్ళి వస్తే, ఆ విగ్రహాన్ని ఒక్కసారి ఆరాధించి వస్తే, దానికి ఒక కానుకను చెల్లించి వస్తే నా జీవితంలో సుభిక్షం కలుగుతుంది. అలానే నమ్మిక భారతదేశంలో ఉంది. దాన్ని వెతికి ప్రజలు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని వెళ్తూ ఉంటారు. అదే విధమైన మనస్సుని క్రీస్తునందు కూడా చూపించడానికి ప్రజలకు మనం నేర్పిస్తూ ఉన్నాం. ఆయన మీరు వెతికినట్లయితే ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి, అంతస్తు లభిస్తుంది, మీకు ఆశీర్వాదం కలుగుతుంది, వ్యాపారంలో మేలు కలుగుతుంది. అనేక స్థలాలు మీరు చూసినట్లయితే ఈ విధంగా ఒక ఉద్యోగం చేసేవారు, పని చేసేవారు, వ్యాపారం చేసేవారు, వీరందరూ దేవుణ్ణి యేసుని మనం నమ్మినట్లయితే, లేకపోతే ఒక 10వ భాగం ఇచ్చినట్లయితే ఆయన మనకి లోకానుసారమైన ఆశీర్వాదాలు ఇస్తారు అని ఒక నమ్మికను కలిగి ఉన్నారు. ఇది ఏ విధంగా ఉంటుందని చెప్తే, భారతదేశంలో కొన్ని దుకాణాల్లో ఆ దుకాణదారుడు క్యాష్ డబ్బా మీద అది మీరు చూస్తే డబ్బులకి ఆశీర్వాదాలకి దేవుళ్ళు అని వారు ఎవరెవరు నమ్ముతారో వారి చిత్రపటాలను అక్కడ ఉంచుతారు. దానికి మాల వేసి ఊదుబత్తి ఒకటి వెలిగించి ఒక పండును పెట్టి వారు ఆ విధంగా చేయడం చూస్తుంటాం. అదే పరిస్థితి ఈ యొక్క దినాల్లో యేసుని నమ్మితే ఈ రొట్టెలు చేపలు ఆశీర్వాదము డబ్బులు గల్లా నింపబడతాయి, ఇవన్నీ జరుగుతాయని చెప్పి దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. దీని నిమిత్తమే మనం ఆయన్ను దేవునిగా ఎన్నుకోవాలని అనుకుంటూ ఉన్నాం. మీకు చెప్పే అనేక మంది సేవకులు కూడా దీన్నే చెప్తూ ఉన్నారు. దీని నిమిత్తమే ఆయన్ను మీరు దేవునిగా ఎన్నుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ జరిగింది ఏమిటి? వారి యొక్క లోకానుసారమైన కార్యాల నిమిత్తం లోకంలో వారు భుజించే రొట్టెల గురించి, వారు పొందుకున్న చేపల గురించి ఆయన రాజుగా చేయటకు వారు కోరుకునేటప్పుడు దేవుడు దాన్ని కోరుకోలేదు. ఆయన వారి నుండి దూరంగా వెళ్ళిపోయారు అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చెప్పినా చేస్తారు, ఏడమంటే ఏడుస్తాడు, మోకాలు వేయమంటే మోకాలు వేస్తారు. కానీ వాడి ఉద్దేశం ఏంటంటే, ఈ దేవుడు నాకు దేవుడిగా ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైన సమస్యలు నాకు రావు, నా ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నా వ్యాపారం అది ఓహో అని ఉంటుంది, ధనంలో సమృద్ధి కలుగుతుంది. ఇలాగ మనం అనుకుంటూ ఆయన్ని మనకి రాజుగానో ఆయన్ని మనకు దేవుడిగా మీరు వెతికినట్లయితే యేసు మీతో రారండి, ఆయన మీ నుండి దూరం అయిపోయి వెళ్ళిపోతారు. అలాగైతే యేసు వచ్చేటట్టు తెలుస్తుంది. ఒకవేళ అది వేరే యేసు అయి ఉండొచ్చు, ఈ యేసై ఉండరు.
ఎందుకంటే బైబిల్లో రాయబడిన యేసు వారు ఈ లోకాన్ని నిమిత్తం రాజుగా ఆయన వెతికినప్పుడు వారి నుండి దూరంగా యేసు వెళ్ళిపోయిన విషయం మీ మనసులో ఉండాలి. వేరే ఒక యేసు ఉన్నారు. నేను ఇంకొక సందర్భంలో ఇంకొక యేసు గురించి నేను మీకు చెప్తాను. ఆయన ఏ కార్యాలు చేస్తారని చెప్తాను. అప్పుడు ఈ యేసు, మనం చెప్పే ఒరిజినల్ యేసు, నిజమైన యేసు, ఈ లోకం గురించి రాజుగా తను అంగీకరించాలనుకునే వారి మధ్యలో అక్కడి నుండి ఆయన దూరం అయిపోతున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన చేసిన సూచక్రియలను బట్టి వారు ఆయన్ను వెతికారు. వేరే ఏది వారికి వద్దు. సత్యం వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, నిత్య జీవం వద్దు, పాపల నుండి విడుదలొద్దు, పరిశుద్ధత వద్దు, మాకు ఏది వద్దు. ఆయన మాకు రొట్టెను చేపలను ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఆయన మాకు రాజుగా ఉండాలి. అప్పుడు రాజుగా ఉండడానికి వారు ఏం చేస్తున్నారంటే, ఆయన దగ్గర విన్నపించలేదండి. ఆయన బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారట. బలవంతంగా ఆయన తీసుకుని వెళ్ళి రాజుగా ఆయన అభిషేకించాలి. చూడండి, అక్కడ దేవుణ్ణి కంపల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుందండి 1 కొరింథీయులు. ఈ వాక్యాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అవసరమైన వాక్యం. ఇది ఒక పాఠం మనం నేర్చుకోవాలి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 19వ వాక్యం. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలం నేను మీకేం చెప్పాను? ఈ లోక సంబంధమైన కార్యములు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఎవరు దౌర్భాగ్యులండి? దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, కానీ వాడి యొక్క ఉద్దేశం ఈ లోక సంబంధమైనది, ఈ లోకం యొక్క కార్యమే. వెళ్తే నాకు అది దొరుకుతుందని చెప్పారు. 10లో 1 భాగం ఇస్తే అది నాకు దేవుడు తిరిగి 100గా ఇస్తారని చెప్పారే. ఆయనకి ఏదైనా వడ్డీ శాపం ఉంది? ఆలోచించండి. అప్పుడు వీరు ఈ విధంగానే నేర్చుకుని వారి యొక్క మాటలు, వారి యొక్క నడవడిక, వారి యొక్క ఉద్దేశం, వారు దేవుడికి సమీపించే విధానం అవన్నీ లోక సంబంధమైనవి ఉంటాయి. పరీక్షలో పాస్ అవ్వాలి, వ్యాధుల నుండి స్వస్థత పొందుకోవాలి, మనం ఇచ్చిన కనుక 10 రెట్లు తిరిగి మనకి రావాలి, జీవితం సుభిక్షంగా ఉండాలి. ఈయన దేవుడి నిమిత్తం ఏమీ చేయరు, పాపంలోనే అలానే ఉంటారు. వాక్యం చెప్పేది దాన్ని విప్పి కూడా చూడరు. నిత్య జీవన్ గురించి అసలు తెలియదు. నేను రక్షణ పొందుకున్న ఆరంభంలో ఇప్పుడే సమీపంగా ఒక 40 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందుకునేటప్పుడు 1978వ సంవత్సరం నేను రక్షణ పొందుకున్నప్పుడు, అప్పుడు నా వయసు చాలా చిన్నది, 22-23 సంవత్సరాలు. అప్పుడు నేను రక్షణ పొందుకునేటప్పుడు ఆ దినాల్లో ఉన్న మమ్మల్ని నడిపించిన అనేక మంది సేవకులు, సంఘములు, ఈ సంఘాలు చూస్తే ఖచ్చితంగా నిత్య జీవాన్ని గురించి అందరూ మాట్లాడతారు. నిత్య జీవాన్ని కోల్పోతే రాబోయే దండన గురించి కూడా మాట్లాడతారు. నిత్య జీవం యొక్క అవసరత గురించి మాట్లాడతారు. నిత్య జీవం అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడతారు. కానీ నేను సమీప కాలంలో చూసేది ఏంటంటే, గత 15 సంవత్సరాలుగా, 15-20 సంవత్సరాలు నా జ్ఞాపకం సరిగ్గా ఉంటే, ఒక 20 సంవత్సరాలుగా నిత్య జీవం గురించి, పాపము వలన వచ్చే ప్రతిఫలముల గురించి, రాబో న్యాయ తీర్పు గురించి, ఆ న్యాయ తీర్పు గురించి మాట్లాడే సేవకులు చాలా అరుదుగా ఉంటున్నారు. 1-2 స్థలాల సంఘాలు మాట్లాడతారనుకుంటా, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఈ యొక్క దినాల్లో ఎవరి యొక్క స్వరం అధికంగా వినిపిస్తుందంటే, ఈ లోకం గురించే క్రీస్తును వెతికే ప్రజల్ని ప్రేరేపించేవారు. ఈ విధంగానే చాలా ప్రసంగాలు ఉన్నాయి. కానీ యేసు యొక్క గుణాతిశయంలో, యేసు దగ్గర ఉన్న విశేషమైన గుణం మనకి నిత్య జీవం ఇవ్వడం అనేది. అప్పుడు చూడండి, ఈ లోకం గురించి మనం దేవుని వెతికితే వాడు ఏది కావాలన్నా వెతుకుని వెళ్ళని. నేను వాడికి రాజుగా ఉండాలని అనుకోవడానికి ఆయన మనం చూసి లోకంలో ఉండే రాజులాగానో, లోకంలో ఉండేవారు పరిపాలించేవారు, ఈ లోకంలో ఉండే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి వ్యక్తులు కాదు. ఆయన దేవుడు. మనం అనుకుంటున్నాం ఆయనకేంటి, మనం ఏదో ఒకటి ఇచ్చి ఎలాగైనా వారి మీద మనం రాజుగా ఉంటే చాలు, ఎలాగైనా వారి మీద ఒక దేవుడిగా ఉంటే చాలని అనుకునేవారు కాదు ఆయన. మిగతా వాళ్ళు అలానే అనుకుంటారు. డబ్బులు ఇచ్చినా సరే, ఎలక్షన్లో ఓటు వేయండి, ఎలాగైనా మీరు నన్ను రాజుగా ఎన్నుకోండి, మీకు ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, ఎంపీగా నన్ను ఎన్నుకోండి, అలా డబ్బులు ఇచ్చేనే ఎన్నుకోబడుతున్నారు కదా. యేసు అటువంటి రాజు కాదు. అటువంటి రాజే ఉన్నట్లయితే ఈ 5 రొట్టెలు 2 చేపలను వారు భుజించేటప్పుడు
ఈ అద్భుతాన్ని చూసి ఆయన రాజుగా చేయాలని వెతికినప్పుడు, రండి నన్ను రాజుగా చేయండి, నేను మీకు రాజుగా ఉంటానని చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఈ లోక సంబంధమైన కార్యాలకు రాజును కాదు, దానికి వేరొక రాజు ఉన్నారు, లోకం యొక్క అధిపతి అని వాడికి పేరు. నేను పరమునకు నిత్య జీవానికి అధిపతిని. కాబట్టి మీరు నా దగ్గర ఏదో ఒకసారి ఒక అద్భుతాన్ని చేశాను, దీన్ని వెతుక్కుని దీని గురించి నన్ను వెంబడించకూడదు. ఆ విషయమే 1 కొరింథీయులు 15:19 చెప్పబడింది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఎందుకు అని అడిగితే, ఆయన మనకి దేవుడిగా ఉండరు, కానీ మనమే అనుకుంటామంటే మనకి దేవుడిగా ఉన్నారని అనుకుంటాం. అలా అనుకుని ఆయన చిత్రపటానికి పువ్వులు పెట్టడం, మాల వేయడం, అరటిబండు పెట్టడం, ఊదుబత్తి పెట్టడం మీరు అనుకుంటూ ఉంటారు. ఆయన మన నుండి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాలు దేవుని దగ్గర అడగకూడదా? దేవుని దగ్గర అడగకూడదా అని చెప్తే, నేను చెప్పిన మాటలు మీరు గమనించాలి. ఈ జీవితకాలం మట్టుకే దేవుడి దగ్గర అడగకూడదా? మొదటిగా దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి. మీరు దేన్ని వెతకాలని దేవుడు చెప్తున్నారు, అలాగే ఏది ఇవ్వబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నారు. మనం వెతకాల్సింది ఈ లోక సంబంధమైన కార్యములు కాదు. ఆయన చెప్తున్నది, మొదటిగా దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి. మీకు ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు, ఆయనకి తెలుసు. మీకు మంచి షర్ట్ కావాలి, డ్రెస్ కావాలి, దాని గురించి నువ్వు నన్ను వెంబడిస్తే, ఈ లోకం నిమిత్తం నన్ను వెంబడిస్తున్నాడని చెప్పి చిరిగిపోయిన షర్ట్నే వేసుకోమని చెప్తాను అని ఆయన చెప్పలేదండి. మీరు మీ యొక్క మాటలు, మీరు ఎదురు చూసేదంతా అది ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే. దాని గురించే వారు ఎన్నుకోవాలని కోరుకున్నారు. అది తప్పు. దేవుని యొక్క బిడ్డగా మారాలి. మొదట దేవుడి యొక్క రాజ్యాన్ని వెతకండి, రక్షణను వెతకండి, పాపమన్నింపుని వెతకండి, పరిశుద్ధతను వెతకండి. దాని తర్వాత దేవుడు రాజుగా మారుతున్నారు, మీ అవసరతలు ఆయన సంధిస్తూ ఉన్నారు. ఇదే సరి అయిన మార్గం. అందులో కూడా అనవసరంగా ఖర్చు పెట్టాలనుకుని, నాకు అది కావాలి ఇది కావాలని దాచుకుంటున్న చూడండి, అది దేవుని వలన కలిగింది కాదు. మీకు ఇవన్నీ అవసరమని పరమ తండ్రికి తెలుసు. కాబట్టి మొదట దేవుడి యొక్క రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ఆయన చెప్తున్నారు. రెండవది, ఇంకో గుంపు ఉన్నారు. వీరు దేవుణ్ణి వెంబడిస్తారు, కానీ కొంత దూరంలో, చాలా జెంటిల్గా, దగ్గరగా అంటుకోరు, కొంచెం డిస్టెన్స్లో ఉంటారు. సంఘానికి వస్తారు, కూర్చుంటారు, కానుక ముగిగానే లేచి వెళ్ళిపోతారు. ఏదో దేవుడేదో ఖర్చులకి వీరి దగ్గర ఎదురు చూసినట్లుగానా? మీరు చాలా సంఘాల్లో చూసారా? నేను చూశాను. కానుకలు వేయగానే కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఈ వారం వెళ్ళి ఆయనకి చందా ఇచ్చి వచ్చేద్దాం, ఎందుకంటే పరలోకంలో ఆయన ఏం చేయగలరు. అప్పుడు ఈయన కానుక ఇవ్వడమే ఆయన యొక్క బాధ్యత. ఆ కానుక పాట అవ్వగానే బయలుదేరి వెళ్ళిపోతారు, కానుక వేయగానే. అప్పుడు చూడగానే మనకు అర్థమవుతుంది, ఏదో కానుక ఇవ్వడానికే వీరు వస్తున్నారు అని. వేరే దేవుడు మాట్లాడుతున్నారా, వింటున్నారా, దేని గురించి కలత ఉండదు. కొంతమంది చూస్తే దూరం నుండే వెంబడిస్తూ ఉంటారు, అంటనట్టుగా ఉంటారు, దేవుడికి సమీపంగా ఉండరు. నా యొక్క బంధువుల్లో కూడా కొంతమంది ఆ విధంగా ఉండేవారు. నాకు ముందున్న కొంతమందిని కూడా చూశాను. నా స్నేహితుల మధ్యలో కూడా నేను అటువంటి వారిని చూశాను. వారు ఏం చేస్తారంటే సంఘంలో అంటనట్టుగా ఉంటారు. మా సంఘానికంటే ఒక చందా ఉంటుంది, అది చందా ఇస్తారు. క్రిస్మస్కి వెళ్తాం, ఆరాధనలకు వెళ్తాం, విశేషమైన కానుకని ఏదో చెప్తే దాన్ని ఇచ్చేస్తాం, కానీ అంతగా అంటుకోము. అలా ఉన్నవారు కూడా ఉంటారు, దూరం నుండి వెంబడించేవారు. వారు దేవునితో సమీపంగా ఉండరు, కానీ వారు ఏమనుకుంటారంటే దేవుని మేము వెంబడిస్తున్నామని అనుకుంటారు. దేవుని వెంబడించేటప్పుడు దేవుని అంటుకుని పక్కన ఉండి వెంబడించాలి, అదే ముఖ్యం. దేవుడు వెళ్తున్నారని చెప్పి దూరం నుండి వెంబడించడం కాదు. కొంతమంది చూడండి, దేన్ని అంటుకోరు, బయట లోకాన్ని తాను ఒక క్రైస్తవుని కూడా చూపించుకోరు, బైబిల్ని కూడా బహిరంగంగా తీసుకుంటారు. ఏదో భక్తి అంతా లోపలంటే సరిపోదా అని చెప్తుంటారు. మేము భక్తిగానే ఉన్నాం, దేవుని కదా వెతుకుతున్నాం, ఇదెందుకు బయట అందరికీ మేము చూపించాలి? అది మన మనసులో ఉంటే సరిపోదా? దేవుడు దాన్ని చూస్తున్నారు కదా, అది సరిపోదా అంటారు. వాక్యం చెప్తుందో తెలుసా? మనుషుల ముందట నన్ను ఎవరైతే ఒప్పుకుంటూ ఉన్నారో వారిని పరలోకంలో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. మనుషుల ముందు ఎవరైతే నన్ను తృణీకరిస్తున్నారో వాడిని పరలోకంలో తండ్రి ఎదుట నేను వాడిని తృణీకరిస్తాను. అలాగైతే మనుషుల ముందు మీరు చెప్పాలి,
దాన్ని వదిలిపెట్టి మీరు నేను ఇవన్నీ మనం ఎందుకు బయటకు చూపించాలి? ఏదో భక్తిమంతుల్లా, నీతిమంతుల్లా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామని ఎందుకు చూపించాలి? నా మనసులో ఉంది, దేవునికి నాకు తెలుసు. ఇది క్రైస్తవ జీవితం కాదు. మీ యొక్క జీవితం అనేక మందికి సాక్ష్యంగా ఉండాలి. దేవుడు చెప్తున్నారు, ఒకడు దీపాన్ని వెలిగించి మంచం కిందన పెడతాడా? దేవుడు మిమ్మల్ని వెలుగ్గా చేసింది, రక్షించింది, మిమ్మల్ని అభిషేకించినది, మీ దీపాన్ని వెలిగించినదే మీరు ఆ కొండ మీద పెట్టిన ఒక దీపంలాగా ఉండాలి. అప్పుడు దేవుడు చెప్తాను, నేను నిన్ను దీపంగా చేసి నేను ప్రకాశింపజేసి ఆ ప్రకాశం అనేక మంది ముందు ప్రకాశించాలని అనుకుంటే ఈయన లోపల కూర్చొని ఈయన ఒక తత్వం మాట్లాడతాడట. ఎందుకు ఇది బయటికి వెళ్ళి చెప్పాలి అని. వీరు దూరంగా ఉండి యేసుని వెంబడించేవారు. రహస్యంగా బైబిల్ చదువుతారు, లేకపోతే ఇంట్లో బైబిల్ చదువుతారు, కానీ వారు వేరే ఏ కార్యంలో పాలు పంచుకోరు, అసలు కలవరు. నేను క్రైస్తవుని, క్రీస్తుని నేను అంగీకరించాను, క్రీస్తు నన్ను అంగీకరించారు, సరిపోతుంది, మేం మా పని చేస్తూ ఉన్నాం, దేవుడు అవసరమే, దాన్ని బట్టి ఎప్పుడు ఇలానా అలా అని చెప్తుంటారు. అప్పుడు నేను రక్షణ పొందుకున్న ఆ దినాల్లో నేను ఏదైనా సాధారణంగా ఒక విషయమైనా అందులో పూర్తిగా దిగుతాను. యేసు క్రీస్తు దేవుడని తెలియడానికి ముందుగా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినను, నేను క్రీస్తు లేకుండానే జీవించాను. దీన్ని చాలాసార్లు సాక్ష్యం చెప్పిన కళాశాల చదివే కాలంలో దేవుడు లేరని చెప్పే ఆ సంఘటనలో నేను అందులో నాటబడేటప్పుడు అందులో పూర్తిగా దిగిపోయాను. అవును, వారు చెప్పేది నిజమే, ఈ పుస్తకం నిజమే. అనేకమైన వందల పుస్తకాలు చదివాను ఆ యొక్క సంస్థకి సంబంధించిన. అదేవిధంగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత అదేవిధంగా తీవ్రంగా లోపల దిగాను. నేను పనిచేసిన యొక్క ఉద్యోగాన్ని వీటన్నిటిని విడిచిపెట్టి, నేను చేయాల్సిన పనులను వదిలిపెట్టి, చదువును వదిలిపెట్టి పూర్తిగా వాక్యమని మాత్రమే. ఆ సమయంలో నా యొక్క స్నేహితుల్లో కొంతమంది క్రైస్తవులు ఉండేవారు. అందులో ముఖ్యంగా ఒక అమ్మగారు నన్ను పిలిచి ఈ విధంగా చెప్పారు, మేమంతా క్రైస్తవులే తమ్ముడా, మేము చూడు చర్చికి వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం, ప్రసంగం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. నీలాగా బైబిల్ అని చెప్పి పిచ్చి పట్టిన వాళ్ళ తిరగలేదు. నాకు ఆ మాట కొత్తగా అనిపించింది. జ్ఞానంతో ఉన్న పిచ్చివాడు, అటువంటి ఒక మాట ఉంది. పిచ్చివాడిలాగా వెళ్తావు అలాగని నాకు వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రేమతోనే చెప్పారు. ఒకవేళ నేను దేవుని నిమిత్తం పిచ్చివాడిని అయిపోతానేమో అనుకుని వారు ఆ విధంగానే చెప్పారు. కానీ వారు ఏం చెప్పారంటే, దేవుని దగ్గర భక్తిగా ఉన్నాం కదా, అది మాత్రం చాలు అన్నారు. దీనికి పేరు దూరంగా ఉండి వెంబడించడం. దూరంగా వెంబడించేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 54, 55 వాక్యాలు ఈ విధంగా చెప్పబడింది. 55లో ఈ విధంగా చెప్పబడింది చూడండి. వారాయను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతని చేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని నెరుగనను అలా చెప్పి తృణీకరించాడు. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా? అందుకు పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియైన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢంగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ఈ స్థలంలో పేతురు ఏం చేశాడో చూడండి. యేసుకి ఏం జరుగుతుందని చూడాలి, కానీ దగ్గరగా వెళ్ళకూడదు. అలా జరిగేటప్పుడు తాను మాత్రం దాక్కుని యేసుని దూరం నుండి వెంబడించాడు. అదే వాక్యం చెప్తుంది. కొంతమంది ఆరంభం నుండే దూరంలో ఉండే వెంబడిస్తుంటారు. ఆరంభంలో నుండి ఎందుకు మొదట వెళ్ళి అలా ఉండాలి? నికోదేము చూడండి, ఆయన వచ్చారు, దేవుడి దగ్గర అడిగారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈ సిలువలో కొట్టబడిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకోవడానికి సాయం చేశారు. కానీ ఈ స్థలంలో చూస్తున్నాం, మనం పేతురుని ఎలా చూస్తాం? యేసుతో సమీపంగా ఉండి నడిచి వచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడు దూరంగా ఉండి వెంబడించిన వాడు కాదు. కానీ ఆపద వచ్చే సమయంలో దూరం అయిపోతారు. ఇదో గుంపు ఉంటుంది. ఒక కుటుంబం చూస్తే ఆరంభంలోనే వారు ఆ విధంగా ఉంటారు. ఆరంభంలోనే
వారు ఎలా ఉంటారంటే, మేమున్నాం, మా పని ఉందని చెప్పి ఆ విధంగానే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం యేసు గురించి పరిచర్య చేస్తారు. నేను చూశాను, నా యొక్క స్నేహితులే కొంతమంది ఉన్నారు. వారు దేవునికి దగ్గరగా ఏమి ఉండరు. దేవుడి మీద నమ్మిక ఉంటుంది, బైబిల్ చదువుతారు, పరిచర్య కూడా చేస్తుంటారు. కానీ అది కొంచెం అది చూసేటప్పుడు ఏదో జెంటల్గా నడుస్తాం, ఏదో వచ్చాం వెళ్ళాం పని చేసాం, దీని గురించి లోపల దిగి సాక్ష్యం చెప్పి దెబ్బలు పొందుకుని ఇవన్నీ ఎందుకు, మనకు అవసరం లేదే, జెంటల్గా ఒక క్రైస్తవునిగా ఉండిపోదాం అని ఆలోచించేవారు ఉంటారు. వారు ఆరంభం నుండి అలానే ఉంటారు. కానీ ఇంకో గ్రూప్ ఉంది, పేతురు వంటిది. యేసు దగ్గర సమీపంగానే ఉంటారు. కానీ సమస్య వచ్చేటప్పుడు, ఆయన నామం నిమిత్తం శ్రమలు వచ్చేటప్పుడు అలా తెలియనట్టుగా దూరం అయిపోతూ ఉంటారు. అది కూడా దూరం నుండి వెంబడించడమే. అప్పుడు ఈ దూరం నుండి వెంబడించేవారు ఎనీ టైం దేవుని నుండి దూరం అవడానికి, లేకపోతే పూర్తిగా తృణీకరించడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఆ ఉపద్రవం ఇంకా కొంచెం అధికమవుతే వారు దేవుని విడిచిపెట్టి తృణీకరించడంలో అందులో వారికి ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. మొదటి చూడని దూరంగా వెంబడించాడు, తర్వాత తృణీకరించాడు, మూడవది శపించడం, సత్యం చేయడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు దూరంగా ఉండి వెంబడించడం అనే మొదటి మెట్టు. తర్వాత ఉపద్రవం వచ్చేటప్పుడు వారు ఆయన్ని తృణీకరించడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత ఉపద్రవం అధికమయ్యేటప్పుడు పూర్తిగా ఆయన తృణీకరించి శపించడం, సత్యం చేయడం మొదలు పెడతారు. అప్పుడు దూరంగా ఉండి వెంబడించేవారు ఒక స్పష్టమైన విత్తనం కాదు. వాక్యం చెప్తుంది, ఆ విత్తనం రాతి నేల మీద పడినప్పుడు, ముళ్ళల మధ్యలో పడినప్పుడు, మార్గం పక్కనే పడినప్పుడు ఆ విత్తనములు మొలకెత్తలేదు. ఎందుకంటే రాతి నేల మీద పడిన విత్తనములు వాటికి వేరు లేకపోవడం వల్ల శ్రమ కలిగినప్పుడు ఆ వేర్లు అనేవి ఎండిపోయాయి. వీరు అలానే ఉంటారు. వీరు ఏం చేస్తారని అడిగితే దేవుణ్ణి వెంబడిస్తారు, కానీ అంత బాగుంటేనే వెంబడిస్తారు. వారి చుట్టూ అంతా బాగుండాలి, వారు ప్రార్థన చేస్తే వినాలి, వాక్యం చదివితే వినాలి, జీవితంలో చిన్న కొరత కూడా రాకూడదు, అన్నీ వింటారు. క్రీస్తు నిమిత్తం ఒక శ్రమ కలిగితే వెంటనే ఏం చేస్తారంటే తృణీకరించడం మొదలు పెడతారు. మాకు అదంతా తెలియదు, మేమంతా లోతుగా అలా వెళ్ళం. ఇటువంటి వారే ప్రమాదకరమైన వారు. బైబిల్లో అంత్య దినాలు సూచనలు అని చెప్తూ ఆ దినాల్లో అనేక మంది లేచి నిలబడి మిమ్మల్ని అప్పగిస్తారని చెప్పారు కదా. ఈ దూరంగా వెంబడించేవారే మనల్ని పట్టించేవారు ఉంటారు. యేసు గురించి ఆయన మొదటి మాట ఏం చెప్పాడో, ఆ పన్నమ్మాయి అడిగేటప్పుడు ఏం చెప్పాడు, నాకు తెలియదు అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు. దానికి ముందు ప్రభువా, నా దేవా ఇలా చెప్పిన వ్యక్తి ఆయన నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడే ఆమె నమ్ముతుంది. ఆయన నాకు తెలియదు. తర్వాత ఇంకొకటి అడిగేటప్పుడు చూడండి, శపించడం, సత్యం చేయడం. నాగరికతను దృష్టిలో పెట్టుకుని వాక్యంలో ఈ మాటలు రాయబడలేదు. శపించడం, ప్రమాణం చేయడం అంటే ఏం చెప్పి ఉంటాడండి, ఏం చెప్పి తిట్టుంటాడు? అప్పుడు వీరే ప్రమాదకరమైన వారు. దూరం నుండి యేసును వెంబడించేవారు. బాగున్న సమయంలో యేసు కావాలి, శ్రమలు వస్తే యేసు నుండి దూరం అయిపోతారు. పేతురు కూడా ఆపద కలిగే సమయంలో ఈ విధంగా వెనకడుగు వేయడం వల్ల ఆయన దేవుని తృణీకరించాడు, దేవుని శపించాడు. వారికి వాక్యం నిమిత్తం ఆపద కలగబోతుందని తెలిస్తే అప్పటి వరకు దగ్గరగా ఉండేవారు దూరం అవడం మొదలు పెడతారు, దూరంగా ఉండి నడవడం మొదలు పెడతారు. వాక్యం అలానే చెప్తుంది. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, మూడవ కేటగిరీ. వీరు ఎవరని అడిగితే వదలక వెంబడించేవారు. వదలక, వారు ఎటువంటి పరిస్థితి వచ్చినా, చనిపోయే తరుణం వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఇదే ఒక ఆరోగ్యకరమైన వెంబడించడం. యోహాన్ అలానే వెంబడించాడు. చూడండి, యేసుని సిలువలో కొడ్డానికి తీసుకుని వెళ్తున్నారు. యేసు సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు. మిగతా శిష్యులందరూ కనిపించకుండా పోయారు. యోహాన్ మాత్రం యేసును వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ దినాల్లో రోమీల మధ్యలో ఒక అలవాటు అనేది ఉండేది. ఒక అపరాధిని, సిలువ దండను పొందుకున్న ఒక అపరాధిని, ఆ వ్యక్తిని సిలువలో కొట్టేటప్పుడు ఆ స్థలంలో ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరు వస్తున్నారని చూస్తారు. ఎవరెవరు వస్తున్నారని వారు గమనిస్తారు. వచ్చిన వాడిని గుర్తించి నేరుగా వాడి ఇంటికి తీసుకుని వాడిని పట్టుకుంటారు విచారణ చేయడానికి. వీడికి కూడా అపరాధంలో భాగం ఉంటుంది. దీని గురించి ఏం చేస్తారంటే, సాధారణంగా అపరాధులు సిలువలో కొట్టబడేటప్పుడు స్త్రీలు మాత్రమే తోడుగా వస్తారు, వారి ఇంట్లో ఉండే స్త్రీలు. ఎందుకంటే వీరొచ్చి వారిని భయపెట్టరు. మగవారు వస్తే వారికి కూడా ఈ యొక్క అపరాధంలో ఏదో ఒక భాగం ఉందని అలా గమనిస్తూ ఉంటారు. ఈ భయం కారణం చేతనే
సిలువలో కొట్టబడ్డానికి అనుమతించబడిన అపరాధులను, వారి కుటుంబానికి చెందిన మగవాళ్ళు ఎవ్వరును ఆ కొండ దగ్గరికి రారు. కానీ ఈ స్థలంలో మీరు చూస్తే పేతురు రాలేదు, యాకోబు రాలేదు, మిగతా శిష్యులు ఎవరూ కనిపించలేదు, పారిపోయారు. యోహాను మాత్రం ఆ సిలువ దగ్గర చివరి వరకు నిలబడుతూ ఉన్నాడు. విచారణ చేసిన పర్వాలేదు, ఒక్క జీవితమే కదా, పోతే పోని అని చెప్పి ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. అప్పుడే యేసు సిలువలో నుండి మాట చెప్తున్నారు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని. పక్కనే నిలబడి ఉన్న శిష్యుని చూసి ఆయన ఈ విధంగా చెప్పారు అని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలు వేగంగా చదువుదాం. యేసు సిలువ యొద్ద ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు, క్లోపా మరియ అంటే యేసు యొక్క అమ్మగారి తోబుట్టువు. ఒకటి ఆమె యొక్క అక్కయ్య ఉండొచ్చు, పెద్దమ్మ లేకపోతే పిన్ని అయి ఉండొచ్చు. వారు మరియను, మగ్దలైన మరియయు నిలిచుండిరి. అప్పుడు యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, తన తల్లిని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇప్పుడు చూసారా, చివరి వరకు ఎటువంటి నేరం మోపినా పర్వాలేదు, ఒకవేళ నన్ను పట్టుకుని విచారణ చేసినా కూడా పర్వాలేదు, యేసుతో పాటు నడుస్తానని చెప్పి నడిచిన వారు యోహాను. 19:35 విధంగా చెప్పబడింది, నేనే ఈ యొక్క సిలువ మరణాన్ని నేరుగా చూసిన వాడిని, నేను చెప్పే సాక్ష్యం నిజమే, నేను నా కనులతో చూశానని ఆయన దృఢంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చున్నాడు. యోహాను 19:35 అతని సాక్ష్యము సత్యమే. ఇది ఇక్కడ ఎవరో చెప్తే విని చెప్పలేదు, మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అప్పుడు వదలక వెంబడించడం, ఏ పరిస్థితి వచ్చినా ఆయన్ను వెంబడించడం. ఎలియా, ఎలీషా అప్పుడు ఆ విధంగానే చేశారు. ఎలీషాను దేవుడు ఎలియా యొక్క స్థానంలో అభిషేకించినట్లుగా ఎలియాకు ఆజ్ఞాపించారు. ఈ నేరుగా వెళ్ళి ఎలీషాను పిలుస్తూ ఉన్నారు. అలా పిలిచి, నా స్థానంలో నిన్ను దేవుడు నియమించమని చెప్పి ఉన్నారు, నువ్వు అన్నిటిని వదిలిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పారు. ఆ సమయంలో ఈ ఎలీషా 12 జతల ఎడ్లతో తన పంట పొలాన్ని దుక్కుతూ ఉన్నాడు. కానీ ఈయన పిలవగానే చూడండి, ఆ దున్నిన పొలంలో విత్తనాలు కూడా విత్తలేదు, దాన్ని వదిలిపెట్టి వెంబడించాడు. ఇది మాత్రమే కాదు, వేరే ఒక గొప్ప కార్యాన్ని కూడా చేశాడు. నేను ఇంతకుముందు ఒక సందేశంలో అది నేను చెప్పి ఉన్నాను. ఆయన ఎలియా దగ్గరకు వచ్చి చెప్తున్నది ఏంటంటే, అయ్యా, నేను ఇంటికి తిరిగి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి వెంటనే తిరిగి వస్తానంటున్నాడు. మనం అనుకుంటాం తండ్రి దగ్గర వెళ్ళి చెప్తాడు అని, కానీ ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు. ఆయన ఎలియా దగ్గర నుండి తిరిగి వెళ్ళి తన ఇంటిలో ఉన్న లేగ దూడలను పట్టుకుని వధించి వారిని తన యొక్క స్నేహితులకు అందరికి ఇచ్చి విందు పెట్టి ఆ కాడిని కూడా విరగొట్టి అప్పుడు ఎలియాను వెంబడించడం మొదలుపెట్టాడు. ఆయన వెనుదిరిగి రావడానికి ఏ అవకాశాలైతే ఉన్నాయో వాటన్నిటిని విరగొట్టి, అది ఉంటేనే కదా మళ్ళీ తిరిగి రావచ్చు, ఇది సరిలేకపోతే మళ్ళీ వచ్చేవచ్చు, అటువంటి ఆలోచనే రాకూడదని చెప్పి ఆయన ఉన్న వాటిని అన్నిటినీ తీసుకుని వాటన్నిటిని విరగొట్టి, నాకు వెనుదిరిగి వెళ్ళాలనే ఆలోచనే రాకూడదు అని చెప్పి ఆయన వెంబడించి వెళ్ళినట్టుగా వాక్యం మనకు చెప్తుంది. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చదివితే అక్కడ ఇంకో సంఘటన కూడా చెప్పబడింది. ఎలియా తను కొనిపోబడే ఆ యొక్క సమయం వచ్చేటప్పుడు ఎలీషా దగ్గర చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను పక్కనే ఉన్న ఊరికి వెళ్తాను, బెతేలుకు వెళ్తాను, యెరికోకు వెళ్తాను, యోర్దాను దాటి వెళ్తాను. ఈ విధంగా చెప్పేటప్పుడంతా నేను మిమ్మల్ని వదలక వెంబడిస్తానని చెప్తున్నాడు. ఈ విడువక వెంబడించడం అనేది, ఆ వాక్యాన్ని మాత్రం చదువుదాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం, యెహోవా సుడిగాలి చేత ఎలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఎలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, ఎలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. అందుకు ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బెతేలునకు ప్రయాణం చేసిరి. అప్పుడు బెతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు
ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండునన్ను. వీరందరూ వేరే ప్రవక్త చెందిన గుంపు, వేరొక ప్రవక్తని వెంబడించేవారు. వారికి తెలుస్తుందండి ఎలియా కొనుకోబడుతున్నారని. అప్పుడు ఈ సంఘటనలో చూడండి, ఇది మాత్రమే కాదు, 2వ అధ్యాయం 4వ వాక్యంలో చదివితే, వెంటనే ఎలియా తన యొక్క ప్రాణం మార్చుకొని, నువ్వు ఇక్కడ ఉండు, నేను యెరికో వెళ్తానని చెప్తారు. అప్పుడు కూడా ఆయన చెప్తున్నది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నిన్ను విడువను. ఈ విడువక వెంబడించడం అనేది, ఈ విషయాన్ని దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నారు. విడువక వెంబడించాలి. విడువక వెంబడించిన రూతు ఇదే విధమైన ఒక సంఘటన. నయోమి తన 2 కోడల్ని పిలిచి తన సొంత దేశానికి తిరిగి వస్తుంది. ఆమె 2 కుమారులు మరణించారు. దాని తర్వాత 2 కోడళ్ళు. ఈమె ఒక పేదామె, విధవరాలు. అప్పుడు ఈ అమ్మగారు అలా తీసుకుని వస్తున్నారు. అలా వచ్చేటప్పుడు చెప్తున్నా, మీరు ఎందుకు నాతో వచ్చి ఎందుకు కష్టపడాలి? మీ మార్గంలో మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తాను. ఇంకా చిన్న వయసే, వేరే ఒకరిని మీరు వివాహం చేసుకుని జీవితంలో మీరు సంతోషంగా ఉండమని చెప్పింది. అప్పుడు ఆమె కోడల్లో ఒకతే ఓర్ఫా అనే ఆమె తన అత్తను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టి, ఈ పక్కనే ఈ రోడ్లో వెళ్తే మా ఊరికి వెళ్ళిపోవచ్చు, నేను వెళ్తాను అత్తయ్య, ఏదైనా ఉంటే చెప్పండి అని వెళ్ళిపోయింది. కానీ రూతు తాను వెళ్ళకుండా ఆ నయోమితో పాటు ఉంటూ, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళనని చెప్పి వదలక నిలబడింది. అందువల్ల యేసుక్రీస్తు వారి వంశావళిలోని రూతు యొక్క పేరు కూడా స్థానం సంపాదించింది. యేసు జన్మించిన ఆయన వంశావళి అది చదివి చూడండి, రూత్ పేరు అందులో ఉంది. అప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, వదలక వెంబడించడం. రూతు 1వ అధ్యాయం 10 నుండి కొన్ని వాక్యాలు చదివి చూడండి. నీ ప్రజల దగ్గరికి నీతో పాటు కలిసి వస్తామని 2 బయలుదేరారు. అందుకు నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, ఎలియా చెప్పినట్టే చెప్తుంది. నాతో వస్తే మీకు కష్టం అన్ని విషయాలను ఓపెన్గా చెప్తుంది. ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని పెండ్లి చేసుకుంటకై ఇంకా కుమారులు నా గర్భం నొందురా. నన్ను వెంబడిస్తే మీకు ఎటువంటి సమస్యలు వస్తాయని ప్రాక్టికల్గా చెప్తుంది. మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని పెండ్లి చేసుకుంటకై ఇంకా కుమారులు నా గర్భమున నొందురా అని అడుగుతుంది. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదాన్నో, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారుల్ని కనినను. వారు పెరిగి పెద్దవారే మిమ్మల్ని వివాహం చేసుకోగలరా? వారు పెద్దవారయ్యే వరకు పురుషులు లేక ఒంటరికత్తలై కనిపెట్టుకుని మీరు ఉందిరా? అది కూడదు. నా కుమార్తెలారా, యెహోవా నాకు విరోధి ఆయను, అది మేము నొప్పించినంతగా నన్ను మరీ ఎక్కువగా నొప్పించిన వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇదేనండి పిలిచేటప్పుడు చూడండి ఎంత ఖచ్చితంగా అమ్మగారు చెప్తున్నారో చూడండి. నన్ను నమ్మొస్తే మీకు ఏమీ లభించదు, కష్టమే, వేదనయే, నాతో పాటు కలిపి మీరు కూడా కష్టపడాలి. కానీ రూత్ ఏం చెప్పిందంటే, విడువక హత్తుకొను. యేసు కూడా అలానే పిలుస్తున్నారు. కానీ యేసు యొక్క సేవకులే మీకు ఆశ చూపించి పిలుస్తూ ఉన్నారు. యేసు చూడండి, మనం పిలిచేటప్పుడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలవు, ఈ లోకం మీకు అనుకూలంగా ఉండదు, నా నామం నిమిత్తం మీరందరి వలన ద్వేషించబడతారు, ఇవన్నీ నేరుగా చెప్పే పిలుస్తూ ఉన్నారు. కానీ మాలాంటి సేవకులే మీకు తప్పుగా చెప్తూ ఉన్నాం. యేసును వెతుకుని వస్తే మీకు గోరు కూడా నొప్పి పెట్టదు, మీ యొక్క జీవితం చక్కగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. కానీ యేసు అలా చెప్పలేదు, నేరుగా ఆయన చెప్పారు, నా నామం నిమిత్తం మీరందరి వలన ద్వేషించబడతారు, లోకంలో మీకు శ్రమలున్నాయి, కానీ మీరు భయపడకుడి, నేను నా యొక్క నమ్మికను జయమును మీకిస్తాను. కానీ లోకంలో మీరు శ్రమలు అనుభవించాలి. నీతిగా నడవాలనే మనసు కలిగిన ప్రతి ఒక్కరూ శ్రమలకు లోనవుతారు. ఈ కాలంలో వచ్చే శ్రమలు ఇక రాబోయే దేవుని యొక్క మహిమతో వాటిని సరిపోల్చలేము. నయోమి నన్ను నేరుగా వెంబడిస్తే ఏం జరుగుతుందని చెప్పిందో అవన్నీ చెప్పే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఇవన్నీ నమ్మే మేము అంగీకరించి వచ్చామే, వాటన్నీ దాచివేచి పిలవలేదు. రండి చూసుకుందాం,
ఎలాగైనా చూసుకుందాం, మీకు ఏది కావాలన్నా చేద్దాం అలా అని చెప్పి పిలవలేదే, వారిని మోసం చేయలేదు. అటువంటి నమ్మికతో వచ్చేవాడు లోపలికి రాగానే, శ్రమ రాగానే మోసపోయి దూరంగా ఉండి వెంబడిస్తాడు. అదే వాక్యం చెప్తుంది, ఆమెను వదలక హత్తుకొనెను. ఇందు నిమిత్తమే రూతు బోయాజును వివాహం చేసుకోవడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి వంశావళిలో ముఖ్యంగా మాట్లాడబడే ఒక స్త్రీగా కూడా మార్చబడింది. ఆమె వంశవల్లో యేసుక్రీస్తు వారు జన్మిస్తున్న ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? ఇదే మీరు ఆలోచన చూడండి. ఇదే వాక్యం చెప్తూ ఉంది. దేవుణ్ణి వెంబడించాలి, దేవుని వదలక వెంబడించాలి. వాక్యం ఇది దాటి ఇంకా కొన్ని కార్యాలు చెప్తూ ఉంది. ఆయన్ని ఎలా వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించేటప్పుడు పిల్లల వలె వెంబడించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, దేవుని వెంబడించేవారుగా ఉండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకొనెను. ఒక చిన్న బిడ్డను మీరు చూడండి, ఆ తండ్రి పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఆ బిడ్డను మోస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని ప్రశ్నించరు. ఆయన తీసుకుని వెళ్తున్నారు, వెళ్దాం, మంచి స్థలానికే తీసుకుని వెళ్తారు. కొన్ని సందర్భాల్లో అడుగుతారు, సందేహం అడుగుతారు, రానని మాత్రం చెప్పరు. ఒక మంచి కుమారునికి ఉదాహరణ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. ఈసాకును పిలిచి ఆ బిడ్డను బలి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. ఈసాకు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఆయన ఒక ఉత్తమమైన బిడ్డ. అబ్రహాము ఉదయాన్నే లేచి, భార్య కూడా తెలీదు, సారాకు కూడా చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నారు, ఉండి వస్తాను చెప్పి అబ్బాయిని చూసి రా అని పిలుస్తూ ఉన్నారు. వెళ్ళే మార్గమధ్యంలో బలి చెల్లించడానికి కట్టెలు, దానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకుని గాడిద మీద పెట్టుకుని నడిచి వెళ్తున్నారు. అప్పుడు ఇస్సాకు ఒక మాట అడుగుతున్నాడు, అంతే. ఎక్కడికి వెళ్తున్నాం? ఆ కొండ మీద బలి చెల్లించడానికి వెళ్తున్నాం. బలి చెల్లించడానికి గొర్రెపిల్ల ఎక్కడన్నా? వెంటనే దేవుడు అది చూసుకుంటారు, అంతే. ఇంక ఏంటి ఏది అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. పరిపూర్ణమైన విధేయత. యేసు కూడా అలానే విధేయత చూపించారు. తండ్రికి బిడ్డ విధేయత చూపించినట్లుగా తన తండ్రికి విధేయత చూపించాడు. యేసు దాన్ని మనకు నేర్పించారు. ఈ విధంగానే ఒక బిడ్డ తండ్రిని ఏ విధంగా వెంబడిస్తాడో అలా వెంబడించాలి. యేసు ఎలా వెంబడించారో చూడండి. ఆయన ఎందుకు ఈ విషయాన్ని ఒక మాదిరిగా ఉంచారంటే మీరు కూడా అదే విధంగా ఆయన వెంబడించాలి. ఆయన ఏం చేశారంటే, తండ్రి అయిన వారు కుమారుడు ఏం చెయ్యాలని ఆయన చూపిస్తూ ఉన్నారో అది తప్పించి తనంతట తానే ఏమీ చెయ్యరు. ఇక్కడ జరిగేదంతా ఆ దినంలో ఏం జరగాలని తండ్రి చూపిస్తున్నారో అది తప్పించి వేరే ఏ కార్యము చెయ్యరు. ఆయన పూర్తిగా తన తండ్రికి విధేయత చూపించిన వారుగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. అప్పుడు మనం వెంబడించే విషయం అనేది చిన్న పిల్లల వలె ఉండాలి. తెలుసుకోవడానికి ప్రశ్నించాలి తప్పించి సందేహంతో మీరు ప్రశ్నించకూడదు. తెలుసుకోవడానికి అడగవచ్చు, ఇది ఏంటి అని అడగవచ్చు, కానీ చెప్తేనే వెంబడిస్తాను లేకపోతే రానని చెప్పడం కాదు. ఆ బిడ్డ ఎలా తండ్రిని నమ్మి వెళ్తూ ఉందో, ఏంటి తండ్రి ఉన్నారు నాకేంటి, గొప్ప తప్పు ఏదైనా చేసేస్తారా ఏంటి, చంపేస్తారా ఏంటి, ఆ నమ్మిక ఉంది చూడండి. అదే విధంగా ఆ వెంబడించడం అనేది మనకు కావాలి. రెండవది, మనం ఏ విధంగా వెంబడించాలంటే వాక్యం చెప్తుంది, బాగా గమనించి చూడండి. పరిశుద్ధాత్మ గొర్రెపిల్లైన దేవుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మీరు వెళ్ళే విధంగా ఆయన వెంబడించాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యంలో ఇటువంటి ప్రజల గురించి వాక్యం చెప్తూ ఉంది. వీరు ఎవరు? పరలోకంలో గుంపు ప్రజలను నిలబడుతున్నారు. వీరు ఎవరంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగుని వారిని ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో, ఇదే ముఖ్యం, గొర్రెపిల్ల ఎక్కడికి పోయినా అక్కడికెల్లా ఆయన వెంబడించేవారు వీరే. చూసారా? అప్పుడు ఎలా వెంబడించాలంటే, ఆయన గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి మీరు కూడా వెళ్ళాలి. ఆయన వెళ్ళే స్థలం మనకు అనుకూలంగా ఉంటేనే వెళ్తాను, ప్రతికూలంగా ఉంటే వెళ్ళను, మీరు మాత్రం వెళ్ళండి ఇలా చెప్పేవారు కాదు. మరణించడానికి కూడా సిద్ధపడి వెళ్ళాలి. వాక్యం దాన్ని చెప్తూ ఉంది. ఆ విధంగా మీరు వెంబడించేటప్పుడు వారు వెళ్ళే స్థలానంతా చూసుకుంటూ వెళ్ళాలి. మనమేం చేస్తున్నాం? మనకి లాభమైన స్థలం, మనకి కాపుదలిచ్చే స్థలము, మనకి మంచి పరిచయమైన స్థలము,
వీటిని ఎన్నుకొని మనం వెళ్తూ ఉన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వెళ్ళే స్థలం రాయైన, రప్పైన, సముద్రమైన, మీరు ఆయనతో పాటు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తూ ఉన్నారో అక్కడికంతా వెంబడించడమే నిజమైన వెంబడింపట. ఇదే వాక్యం చెప్తుంది చూడండి. యోహాన్ 12:26లో యేసు ఇదే కార్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒకడు నన్ను సేవించిన ఎడలా వాడే విధంగా ఉండాలి, నన్ను వెంబడింపవలను. మొదటి మాట వెంబడించడం ఎలా? అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతనికి ఘనపరచును. ఇదే ఆ వాక్యం. అందులో ఆయన ఏం చెప్తున్నారు చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడలా వాడి ఇష్టాన్ని వాడు చేయకూడదు, నన్ను వెంబడించి చెయ్యాలి. నన్ను వెంబడించి, అప్పుడు నన్ను వెంబడించి నా పరిచర్య చేసేవాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఆ వ్యక్తి ఉండాలి. ఇదే పరిపూర్ణమైన ఉత్తమమైన వెంబడింపు. మనమేం చేస్తున్నాం? దేవుని వెంబడిస్తున్నాం. ఆయన వెళ్ళే స్థలం మంచిగా ఉంటే వెళ్తాం, ఆయన వెళ్ళే స్థలం భయంకరంగా ఉంటే ఇంకంతే, కనిపించాం. మీరు వెళ్ళండి దేవా అంటూ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీరు వెంబడించాలి. యోహాన్ 11:16 విధంగా చెప్పబడింది. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదముని తన తోడి శిష్యులతో చెప్పాను. వారు వెళ్ళే స్థలం భయంకరమైన స్థలం, రాళ్లతో కొట్టే అవకాశం ఉంది. అటువంటి స్థలం అని చెప్తున్నారు. ఈ విధంగా ఆయనతో పాటు చనిపోవడానికి మనం వెళ్దాం అని చెప్పి బయలుదేరి వెళ్ళడం, వాక్యం చెప్పడం మనం చూస్తున్నాం. లాజరు మరణించాడు, ఆయన తిరిగి ప్రాణంతో లేకపోతున్నారు. ఆ సమయంలో ఇతరులతో కలిసి రావడానికి ఆయన మనసు లేదు. వారు చెప్తున్నారు ఒకవేళ అక్కడ సమస్య రావచ్చు, కానీ యేసు వెళ్తున్నారు. వెళ్ళే స్థలంలో ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడు శిష్యులతో చెప్పాను. అదే నిజంగా వెంబడించడము అని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత మూడవ కార్యం, మనం ఏ విధంగానూ వెనుదిరిగి చూడనంతగా ఆయన వెంబడించాలి. ఎంత మటుకు వెనుదిరిగి చూడకుండా ఆయన మనం వెంబడించాలి. లూకా సువార్త 9:61-62 వాక్యాలు. యేసు అక్కడ మాట్లాడుతున్నారు. కొంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట ఉంచెదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, అందుకు యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చేయి పెట్టేశారు. ఆ పిలుపుని మీరు అంగీకరించారు. ఆయన వెంబడించాలని ఒక తీర్మానంలోకి మీరు వచ్చారు. ఆ నిర్ణయంలోనికి వస్తే ఎటువంటి ఉపద్రవం వచ్చినా, ఎటువంటి పోరాటం వచ్చినా మీరు ఆయన దగ్గర నుండి తొలగిపోకుండా, తిరిగి చూడకుండా, వెనకాల తిరిగి చూసి వెళ్ళిపోకూడదు. లోతు యొక్క భార్య తిరిగి చూసింది. శిష్యులు కూడా చూడండి, యేసు మరణించారు, ఆయన సమాధి చేశారు అనగానే వారు వదిలి వచ్చిన వలన మళ్ళీ తిరిగి వెళ్ళి తీసుకుని సముద్రానికి చేపబడ్డానికి వెళ్తున్నారు. అప్పుడు వాక్యం చెప్తుంది వెనుతిరగకుండా వెంబడించడం. యేసు చెప్తున్న నాగటి మీద చేయి పెట్టావా, మళ్ళీ వెనుదిరగకూడదు. అలా వచ్చేవారే దేవుని యొక్క రాజ్యానికి అర్హత గలవారు అని యేసు చెప్తూ ఉన్నారు. ఇదే శిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. చనిపోయినా పర్వాలేదు, యేసుతో కూడా మరణించడానికి మనం వెళ్దాం రమ్మన్నారు. ఇంకా కొంతమంది ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం ఏం చెప్తారంటే కోపంతో చెప్పారు అని. నేను చెప్తే వినరు, రండి మనం కూడా ఆయనతో వెళ్ళి చనిపోదాం అని చెప్పారని చెప్తారు. ఏది ఎలాగైనా ఆ మాట మనకేంటి నేర్పిస్తుందంటే, మరణమే సంభవించినా ఆయన విడవకుండా వెంబడించే ఒక పరిపూర్ణమైన వెంబడించడాన్ని దేవుడు కోరుకుంటున్నారు. ఒకసారి చూడండి, ఇదైతే బైబిల్లో లేదు, శిష్యుల గురించిన చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. అది పారంపర్యంగా చెప్పబడే ఒక విషయం. అది నిజమా అబద్ధమా మనకు తెలీదు, కానీ ఈ యొక్క సమయంలో ఉపయోగకరమైన విషయం. ఆ దినాల్లో పరిచర్య చేస్తున్న అపోస్తలుల మధ్యలో యేసు యొక్క ప్రధాన శిష్యుడైన పేతురు చాలా ఇబ్బందికర పరిస్థితి. అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఇప్పుడు ఈయన వెతుకుతున్నారు. ఈయనే కదా ప్రధానమైన అపోస్తలుడు, ఈయన ఎక్కడున్నాడు? ఎందుకంటే అందరు శిష్యులను పట్టుకుని కొంతమంది శిరచ్ఛేదం చేసి, కొంతమందిని హత్య చేసి, అనేక మంది రక్తసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడు పేతురు ఈ స్థలాన్ని విడిచిపెట్టి యెరూషలేము నుండి తప్పించుకుందాం, ఇలాగ తప్పించుకోవడానికి
ఆయన ఒక ఓడ ఎక్కారట. ఆ ఓడ అడుగు భాగంలోనే యేసుని చూస్తున్నారు. యేసు ఒక సిలువను తీసుకుని ఆయనకి ఎదురుగా, నేరుగా ఆయనకి ఎదురు డైరెక్షన్‌లో వస్తున్నారు. చూడగానే ఆశ్చర్యం. నిజంగానే చూస్తున్నారట. వెంటనే యేసు దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి, దేవా, సిలువను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? సిలువలో కొట్టబడే విధంగా ఎక్కడికి వెళ్తున్నారు? నేను మళ్ళీ సిలువలో కొట్టబడాల్సి ఉంది. నేను అందునిమిత్తం వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు వెంటనే పేతురు దాన్ని అర్థం చేసుకున్నారు. నేను కూడా యేసువలే సిలువలో మరణించాలి. అదే దేవుడి యొక్క చిత్తం. దాన్ని వెంటనే గ్రహించి నేను ఆ స్థలంలో మరణించాలని తెలుసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు. వెళ్ళి ఆ ఊర్లో ఉండేటప్పుడు మళ్ళీ ఆయన్ని చెరపడుతున్నారు. తీర్పు తీర్చడానికి ఆయన తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. పేతురుకి సిలువ దండనిస్తూ ఉన్నారు. పేతురు ఒక కార్యాన్ని అడిగాడు. నన్ను నా ప్రభువు సిలువలో కొట్టబడిన విధంగా సిలువ వేయబడిన నాకు అర్హత లేదు. కాబట్టి నన్ను సిలువలో కొట్టి తల క్రిందులుగా వేలాడదీయాలి. ఆయన అడిగినట్లుగానే తల క్రిందులుగా వేలాడదీసి చంపారు. ఆ రోజు అనుకుంటే తప్పించుకోవచ్చు. కానీ యేసు చెప్తున్నా, ఈరోజు నేను అక్కడ మరణించాల్సి ఉంది యెరూషలేంలో. అంటే దాని అర్థమే నేను నీలో ఉన్నా. నువ్వు నా నుండి దూరం అయిపోతే ఆ మరణం అక్కడ జరగాలి కదా. అప్పుడు దేవుడి యొక్క మరణాన్ని కూడా తమను తాము సమర్పించుకున్నారు. ఆ విధంగా వెంబడించడాన్నే దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నారు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. చివరిగా ఒక కార్యం చెప్పబడింది చూడండి. శిష్యులు వెంబడించేది ఏ విధంగా ఉండాలి? యేసు చెప్తున్న, మీరు నన్ను వెంబడించినట్లయితే అవన్నీ ఏ విధంగా ఉండాలి? లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. అందులో ఒక 4 కార్యాలు చెప్తున్నారు. తనని తాను ఉపేక్షించుకోవాలి. స్వార్థం కోసం పరిచర్యకు రాకూడదు. స్వార్థం నిమిత్తం యేసుని వెంబడించకూడదు. నేను నాకు సంబంధించిన వారు జీవించాలని చెప్పి సంఘాన్ని నడిపించకూడదు. మొదట నిన్ను ఉపేక్షించుకోవాలి. స్వార్థాన్ని ఉపేక్షించాలి. అంతా నాకే కావాలని చెప్పి సుఖభోగంగా జీవించాలని కోరుకోకూడదు. రెండవది చూడండి, ఒక్కొక్కరికి ఒక సిలువ పెట్టబడి ఉంది. నాకున్నట్టు మీకు ఉండదు, మీకున్నట్టు ఇంకొకరికి ఉండదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఒక సిలువను మనం తీసుకోవాలి. అప్పుడు యేసు ఒక సిలువని మోసి ఉన్నారు. అందులో యేసు మోసిన యొక్క సిలువ అనేది ఒక 3 గంటలు ఆయన మోసినట్లుగా వాక్యంలో చెప్పబడింది. కానీ నిజానికి యేసయ్య మోసిన సిలువ ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండే సిలువని మోస్తూ ఉన్నారాయన. ఆకాశమును భూమిని సృజించిన దేవుడు మలినంతో ఉన్న, పాపంతో నింపబడిన ఈ భూమిలో 33.5 సంవత్సరాలు నిలబడాలంటే అది సాధారణమైన విషయం. ఆలోచించి చూడండి. ఎక్కడ చూసిన పాపం. ఆయన పాపమే ఎరుగని పరిశుద్ధుడు ఆయన. ఎక్కడ చూసిన మోసం, ఎక్కడ చూసిన కీడు, ఎక్కడ చూసిన హాని, వాటి మధ్యలో యేసు ప్రతిదినం సిలువను మోసి ఉన్నారు. ప్రతిదినం. కానీ అది కనిపించబడిన సిలువ. ఈ 3.5 గంటలు మీరు చూస్తున్నారు కదా, అది బహిరంగంగా కనిపించే సిలువ. ఆయన మనసులో ఎల్లప్పుడూ ఆ సిలువను మోస్తూనే ఉన్నారు. బైబిల్ అదే చెప్తుంది. మనకొక సిలువ ఉంది. ఆ సిలువను మనం మొయ్యాలి. ఎప్పుడు? ఒక దినం, 3 గంటల సమయం, 4 గంటల సమయం కాదు. ప్రతిదినం మొయ్యాలట ఆ సిలువను. తీసి పక్కన పెట్టకూడదు. గర్భంలో ఉన్న బిడ్డను ఒక స్త్రీ మొయ్యాలంటే 10 నెలలు మోసే తీరాలి. చాలా భారంగా ఉందని పక్కన తీసి పెట్టలేం. అదేవిధంగా ఈ యొక్క సిలువను మీరు అంగీకరిస్తే ఆ చిత్తాన్ని, ప్రణాళికను ముగించేంత వరకు, మీరు దేవుని వల్ల అంగీకరించబడి కొనిపోయేబడే వరకు దినము ఆ యొక్క సిలువను మీరు మోసే తీరాలి. ఆ బిడ్డను తల్లి ఎలా గర్భంలో మోస్తుంది? నిద్రపోయేటప్పుడు మోస్తుంది, లేచేటప్పుడు, వండేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అన్ని సమయాలు మోస్తున్నట్లుగా ప్రతిదినం ఆ యొక్క సిలువను మీరు మొయ్యాలి. తరువాత వీటన్నిటిని కలిగి మనం యేసుని వెంబడించాలి. అప్పుడు ఇప్పుడు చెప్పండి, మనం వెంబడించేది అది ఏ విధంగా ఉంది? మీరు నేను వెంబడిస్తున్నామని ఒక అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నాం. కానీ వాక్యం వేరొక అభిప్రాయాన్ని చూపిస్తూ ఉంది. అప్పుడు నేను చెప్పిన ఈ యొక్క కార్యాలన్నిటిలో మీరు వెంబడించేది
ఈ వాక్యానుసారంగా అది ఉన్నట్లయితే మీరు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగులో నడుస్తారు. మీరు వెలుగుగా మార్చబడతారు. ఇదే దేవుడు మనకు అనుగ్రహించే చాలా ముఖ్యమైన వాగ్దానం. అప్పుడు మనం వెంబడించడం అనేది వాక్యం కోరుకునే విధంగా అది ఉండాలి. మీరు నేను ఊహించుకున్న ప్రకారం కాదు. దానిని దేవుడు కూడా అంగీకరించరు. ఇది మనసులో పెట్టుకుని దేవుని వెంబడిద్దాం, జీవ వెలుగులో నడుద్దాం, వెలుగు దేశంలో ప్రవేశిద్దాం. తలలు దించుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన యొక్క మంచి మాటలకై స్తోత్రం. మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామని అనుకుంటున్నాం. ఆ వెంబడించడాని గురించి మాకు సొంత అభిప్రాయం అనేది ఉంది. కానీ మిమ్మల్ని వెంబడించే ఆ యొక్క నిజమైన వెంబడించడం గురించి వాక్యం అనేక కార్యాలను చెప్తుంది దేవా. ప్రభువా, మీరు మా యొక్క కన్నులను ప్రకాశవంతంగా తెరిచి ఉన్నారు. మేము మిమ్మల్ని పూర్ణ మనసుతో వెంబడించడానికి, దూరం నుండి వెంబడించే వారంగా ఉండకుండానట్లు, రొట్టె నిమిత్తం వెంబడించే వారంగా ఉండకుండానట్లు, వదలక వెంబడించే వారంగా మమ్మల్ని మేము ఉపేక్షించుకుని మా సిలువను తీసుకుని మిమ్మల్ని వెంబడించే వారంగా ఎలీషా వలె దేవా విడువక, రూతు వలె విడువక మిమ్మల్ని హత్తుకుని వెంబడించేందుకు మీరు మమ్మల్ని అనుగ్రహించండి దేవా. మిమ్మల్ని మేము వెంబడించి మేము వచ్చేటప్పుడు ఆ మార్గం యొక్క చివరలో నిత్య జీవం అనే విషయం మాకు తెలుసు. వెలుగుతో నింపబడిన పరలోక దేశం అనే విషయం మాకు తెలుసు. నిత్య జీవం యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటామనే విషయం మాకు తెలుసు. ఆ విధంగా వెంబడించడానికి మీరు మమ్మల్ని అనుగ్రహించండి. మేము మిమ్మల్ని వెంబడించే మార్గంలో కృంగుదల, బలహీనతలు వచ్చినను వాటన్నిటినీ విదిలించుకొని మేము మరణించేంత వరకు మిమ్మల్ని వెంబడించడానికి నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నూతన వైరాగ్యాన్ని మాకు ఇవ్వండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున వారిని నింపండి అయ్యా. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి, ఆమెన్. దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడి ఉన్నారు. దేవుడు మనకి నూతనమైన పరిమాణాన్ని బయలుపరిచి ఉత్తమంగా వెంబడించడం, పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి చేర్చే వెంబడించడం, లేకపోతే మేము అనుకునే మా అభిప్రాయంలో ఉండే వెంబడించడాన్ని తోసివేసి బైబిల్ చూపించే వెంబడించడాన్ని, దానిలో మేము ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడి ఉన్నారు. మీకు బాగా అర్థమై ఉంటుంది, అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు మీ తోడుగా ఉండి ఇంకా కొత్త కార్యాలు బయలుపరిచి మాట్లాడుతారు. వచ్చే వారం నూతనమైన సందేశంతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.